Hello everyone, welcome back. As promised, we are starting GST classes. So GST classes starting నుంచి ఎండింగ్ వరకు ఒక సిరీస్లో కంప్లీట్ సిరీస్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎవరు నాకు ఈ టాపిక్ రాలేదు అనే అవసరం రాకుండా ఐ విల్ మేక్ షూర్ దట్ వీ విల్ పోస్ట్ ఆల్ ద వీడియోస్. టుడే బీయింగ్ ద ఫస్ట్ డే మనం జిఎస్టీ ఇంట్రడక్షన్, జిఎస్టీ రావడానికి ఎలాంటి అవసరం వచ్చింది, ఏ పరిస్థితులలో జిఎస్టీ వచ్చింది, దానికి కాన్స్టిట్యూషనల్గా ఎలాంటి అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఎలాంటి యాక్ట్స్ పాస్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏం పవర్స్ ఉండే, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఏం పవర్స్ ఉండే, కాంకరెంట్ పవర్స్ ఎలా వచ్చాయి, ఇలాంటి విషయాలపైన మనము ఇవాళ డిస్కస్ చేస్తాం. మనకు ఎంసీక్యూస్లో ఇవాళ చెప్పే సబ్జెక్ట్స్ పైన మార్క్స్ రావచ్చు. ప్లస్ ఇది ఏంటంటే మన బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మన రాబోయే సబ్సిక్వెంట్ ప్రతి క్లాస్కి ఇది ఒక బేస్గా ఉంటుంది. సో యూ విల్ ఫైండ్ రిలవెన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ దట్ యూ గోయింగ్ టు సీ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ వీడియోని ఆర్ ఈ ఫస్ట్ సెషన్ని నార్మల్గా తీసుకోకండి. మన ఫస్ట్ క్లియర్ చేస్తుంది, లైక్ వాట్ వాజ్ ద సిచ్యువేషన్ వెన్ జిఎస్టీ వాజ్ అబౌట్ టు బి లాంచ్, అది వచ్చిన తర్వాత ఏమేమి జరిగింది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ బీయింగ్ ద ఫస్ట్ వీడియో, లెట్స్ స్టార్ట్. సో మనకు జిఎస్టీ ఎలా పుట్టింది దానిపైన కొంచెం డిస్కస్ చేస్తాను. ఎగ్జామ్లో చెప్పాను కదా, ఎంసీక్యూస్ పైన క్వశ్చన్ రావచ్చు, కొన్ని డేట్స్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. కాంటెక్స్ట్ ఏంటి అంటే మనకు ఒక యాక్ట్ రాకముందు ఒక బిల్లుగా ఉంటుంది, మనకు పార్లమెంట్లో అది పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రాజ్యసభ లోక్సభలో. సో ఏ డేట్స్లో పాస్ అయింది, దాని తర్వాత ప్రెసిడెంట్ ఎప్పుడు అసెంట్ ఇచ్చాడు, ఎప్పుడు ఆమోదం తెలిపాడు, ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో ఒక 1 మార్క్లో రావచ్చు. ఐ జస్ట్ రీడ్ ఇట్, ఇది ఒక్కసారి చదవండి, గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. ద లోక్సభ పాస్ ద బిల్ ఆన్ 6th May 2015 and Rajya Sabha on 3rd August 2016. Subsequent to ratification of bill by more than 50% of the states, Constitution 122nd Amendment Bill 2014 received the assent of the President on 8th September 2016 and became the Constitution 101st Amendment Act 2016. మనకేంటి అంటే జనరల్గా పార్లమెంటు ఏదైనా యాక్ట్ని పాస్ చేయొచ్చు, కాకపోతే కొన్ని పవర్స్ మన రాజ్యాంగంలోనే ఇచ్చారు కదా, ఆ రాజ్యాంగంలో ఇచ్చిన వాటి కంటే ఎక్సీడ్ అయ్యి ఏదైనా పాస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్లీ మన కాన్స్టిట్యూషన్ని మారుస్తారు. సో ఇప్పటివరకు 100 times, అంటే ఈ యాక్ట్ పాస్ చేయకన్నా ముందు 100 times మన రాజ్యాంగాన్ని మనము కొంచెం అమెండ్ చేస్తూ వచ్చాము. సో 101st time మనం ఇంకొకసారి అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది, జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ ఐటమ్ పైన పవర్ ఉండడము, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ ఐటమ్ పైన పవర్ ఉండడము, ఈ జస్ట్ పవర్ని ఇవ్వడానికి మాత్రమే ఈ 101st అమెండ్మెంట్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో ఇది 8th September ప్రెసిడెంట్ దానికి ఆమోదం కూడా చెప్పాడు. అంటే యాక్ట్ పాస్ చేయకన్నా ముందు బ్యాక్గ్రౌండ్ ఇది జరిగింది. ఇంకా మీకు కాసేపట్లో మీకు అర్థమవుతుంది. సెంటర్కి కొన్ని ఐటమ్స్ పైననే లాని ఫ్రేమ్ చేసే పవర్ ఉంటుంది, స్టేట్కి కొన్ని వాటిపైననే లాని ఫ్రేమ్ చేసే పవర్ ఉంటుంది. మీనింగ్ చెప్పాలంటే ఇప్పుడు మనం తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఉన్నాము. సో ఈ రాష్ట్రంలో ఇప్పుడు మన రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ ఎల్ఎస్ఏసి ఇన్కమ్ ట్యాక్స్ పైన నేను ఒక యాక్ట్ పాస్ చేస్తానని చెప్పి మనం చెప్పలేము. మన స్టేట్ అసెంబ్లీలో మనం అలాంటి యాక్ట్స్ పాస్ చేయలేము, ఎందుకంటే ఆ రైట్ మనకు లేదు. అలాగే సెంటర్ వచ్చేసేసి మేము అగ్రికల్చరల్ పైన కానీ లేదంటే ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఐటమ్స్ పైన మేము యాక్ట్ పాస్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పలేరు. దో ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్, ఇండియా మొత్తానికి ఉంటుంది, పార్లమెంట్లో అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ పవర్ మన రాజ్యాంగం ఇవ్వలేదు. ఓకే, సో ఎవరి హక్కులు వాళ్ళకి అని చెప్పి క్లియర్గా విభజించి చెప్పేశారు. ఇది స్టేట్ సిలబస్, ఇది సెంట్రల్ సిలబస్ అని చెప్పి. కానీ జిఎస్టీ కోసం రెండు కలిసి రావడానికి అవసరంగా దే హ్యాడ్ టు మేక్ ద అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. అది 101st time అమెండ్మెంట్ జరిగిందంటే దీనికన్నా ముందు 100 times జరిగింది, ఇది 101st అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ కూడా ప్రెసిడెంట్ 8th September 2016కి ఆమోదం తెలిపాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి యాక్ట్ పాస్ చేయడానికి గ్రౌండ్ క్లియర్ అయింది. In the following year, on 27th March 2017, the central CGST and IGST, UTGST and SGST were passed in Lok Sabha. Passed these bills on 29th March 2017 and with the receipt of the President asset on the 12th April, the bills were passed. ఓకే, సో ఇంకొకటి చిన్నగా చెప్పాల్సింది అంటే మనం జిఎస్టీ చెప్పుకోవడానికి 1 law అంటాము, అది 1 law కాదు, మల్టిపుల్ లాస్ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్కి యూటీజీఎస్టీ, స్టేట్ గవర్నమెంట్స్కి ఎస్జిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్కి సిజిఎస్టీ, ఐజిఎస్టీ అండ్ కాంపెన్సేషన్ సెస్ యాక్ట్, రకరకాల యాక్ట్లు పాస్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇవన్నిటిని 12th April 2017కి ఈ బిల్స్ అన్ని పాస్ అయ్యాయి. ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ యాక్ట్స్ వర్ ఫాలోడ్ బై ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ జిఎస్టీ లా బై వేరియస్ స్టేట్ లెజిస్లేచర్స్. చెప్పాను కదా, ఫస్ట్
లోక్సభలో అది పాస్ జరిగింది మనకు 12th ఏప్రిల్ 2017 తర్వాత. అది జస్ట్ సెంటర్ సైడ్ నుంచి. కానీ స్టేట్స్ కూడా ఒప్పుకోవాలి కదా. ఎందుకు అంటే చెప్పాను కదా, స్టేట్ సిలబస్ని సెంటర్ టచ్ చేస్తుంది. సో వాళ్ళకి పవర్ లేదని టచ్ చేస్తున్నందుకు మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఒప్పుకోవాలి. ఇనిషియల్గా అసలు యాక్చువల్గా మనకి ఈ యాక్ట్ రాకముందు ఏ సెంటర్ గవర్నమెంట్ కూడా ఈ జిఎస్టీకి ఒప్పుకోలేదు. ఒరిజినల్గా మన ప్లాన్ ఏంటంటే సింగిల్ యాక్ట్ ఒకటి తెద్దాం అనుకున్నారు. ఓన్లీ సెంటర్కి మాత్రమే జిఎస్టీ పైన లెవీ చేసే పవర్ ఉండాలి అన్నట్టుగా ఒక ఉద్దేశంతో ప్లాన్ చేశారు. అది ఇయర్స్ అండ్ ఇయర్స్ పాస్ అయింది. కానీ అయిన తర్వాత కూడా నో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు దాట్. ఎందుకంటే స్టేట్కి చాలా రెవెన్యూ మిస్ అయిపోతుంది. సేల్స్ పైన వ్యాట్ పడుతుంది, అది మన స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అని చెప్పేసి, హెంప్ అని రకరకాల ఐటమ్స్ పైన స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. సో ఈ పవర్ని వదులుకోవడానికి స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. సో ఎట్లాగో ఒప్పుకోదు కాబట్టి ఇంకా తప్పక గవర్నమెంట్స్ ఏం చేశారంటే పర్లేదు సరే మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేద్దాము, కొంచెం పవర్ మీకుంటుంది, కొంచెం పవర్ మాకుంటుంది అంటే దట్ ఈస్ ద రీజన్ వై వీ కాల్ ఇట్ డ్యూయల్ జిఎస్టీ. మనది సింగిల్ జిఎస్టీ, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని అంటాం, కానీ వన్ ట్యాక్స్ కాదు, డ్యూయల్. సో సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంది. సో ఇప్పుడు కాంటెక్స్ట్కి వచ్చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ లోక్సభలో ఈ డిఫరెంట్ యాక్ట్స్ చెప్పాను కదా, యాక్ట్స్ని పాస్ చేసింది. అది ఓన్లీ యూటీ జిఎస్టీకి, ఐజిఎస్టీకి, సిజిఎస్టీకి అండ్ కాంపెన్సేషన్ దానికి. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ యాక్ట్స్ కూడా పాస్ చేయాలి కదా. సో ఈ ప్రతి స్టేటు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ స్టేట్కి సంబంధించి ఒక ఎస్జిఎస్టీ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ యాక్ట్ పాస్ చేసిన వాళ్ళల్లో మన తెలంగాణ ముందులో ఉంది. సో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, గోవా, బీహార్, సో ఇవన్నీ కొంచెం స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లోనే స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలలో ఈ యాక్ట్ని పాస్ చేశారు, ఎస్జిఎస్టీని పాస్ చేశారు. కాబట్టి క్లియరెన్స్ ఇచ్చేస్తారు. కాకపోతే అన్ని స్టేట్స్ మనకి ఇవ్వాలి కాబట్టి by 30th June 2017, all states and union territories had passed the respective SGST and UTGST acts except Jammu and Kashmir. సో జమ్మూ అండ్ కాశ్మీర్ని వదిలేసేస్తే మిగతా అన్ని స్టేట్స్ వాళ్ళ ఆమోదాన్ని ఇచ్చేసిన తర్వాత దెన్ ఒక్కసారి వచ్చేసిన తర్వాత దెన్ జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ టు ఎంటైర్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నారు. కాకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎక్స్ట్రా టెరిటోరియల్, వాళ్ళకు స్టేట్స్ పైన ఆ పవర్ లేకున్నా కానీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2017, ద హిస్టారికల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. జిఎస్టీ లాస్ వాజ్ ఎక్స్టెండెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ 8th July 2017. సో 8th Julyకి ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ఇది కొంచెం చిన్న కాంటెక్స్ట్, మనం ఇంకా లాకి కూడా వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఒక రిలేటివ్లీ అండర్స్టాండింగ్ పర్పస్కి ఏదైనా ఇంటర్వ్యూస్లో మాట్లాడుకున్నా లేదంటే ఒక జనరల్ అండర్స్టాండింగ్ కోసం అన్నా ఇది జరిగింది కాంటెక్స్ట్. చాలా ఫస్ట్ యాక్చువల్లీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మేము 2010 వరకు తీసుకొస్తామని చెప్పేసి అప్పట్లో పి. చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. కానీ అది ఎప్పటికీ ఎక్స్టెండ్ అవుతూ ఉంది. ఫైనాన్స్ బడ్జెట్ సెషన్స్లో మేము నెక్స్ట్ ఇయర్ చేస్తాం చెప్పి ఎన్ని డెడ్ లైన్ పెట్టినా ఏ డెడ్ లైన్ కూడా మిస్ అవ్వకుండా అది ఎక్స్టెండ్ అవుతూనే పోయింది. బట్ ఈవెన్చువల్లీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొన్ని అమెండ్మెంట్స్, కొన్ని చేంజెస్ అవన్నీ చేసేసి కొన్ని కమిటీలను పెట్టేసేసి అల్టిమేట్గా ఇది యాక్ట్ పాస్ అయింది. సో కమింగ్ టు ద మెయిన్ ఎజెండా, ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ వ్యాట్ ఆర్ జిఎస్టీ ఇన్ 1954. సో ఎంసీక్యూస్లో మీకు ఎక్కడైనా ఇది ఒక క్వశ్చన్ రావచ్చు. సో 1954లో వ్యాట్ ఆర్ జిఎస్టీ అని చెప్పేసి ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. సో విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఫ్రాన్స్ అనే పేరు చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకే మోర్ దెన్ 160 కంట్రీస్లో జిఎస్టీ ఉంది. ఇట్స్ నాట్ దట్ మనమే ఫ్రాన్స్ అయితే మనమే చేస్తామని కాదు. ఇంకా వరల్డ్ మొత్తంలో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ వ్యాట్ సిస్టమ్స్ ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ యాక్ట్స్ ఉండడం డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద ఎంటైర్ వరల్డ్. మనం వీఆర్ ట్రైంగ్ టు బీ ద గ్లోబల్ లీడర్. సో మనకు కూడా ఒక ప్రాపర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండాలనేది లైక్ పీపుల్ రియలీ పుష్డ్ ఫర్ ఇట్. సో మనకన్నా ముందు ఇంకా చాలా కంట్రీస్ చేస్తాయి. ఇట్స్ నాట్ దట్ వీఆర్ ద ఎర్లియస్ట్ వన్ టు డూ ఇట్. కాకపోతే కొన్ని కంట్రీస్లో సింగిల్ ట్యాక్సే పడుతుంది, అంటే ఓన్లీ సెంటర్ ఛార్జ్ చేస్తుంది. కొన్ని కంట్రీస్లో ఓన్లీ స్టేట్కి మాత్రమే ఉంటుంది. బట్ ఇండియాలో డ్యూయల్ ఉంది, అంటే సెంటర్ కూడా చేస్తుంది, స్టేట్ కూడా చేస్తుంది. ఓకే, సో ఓన్లీ ఇండియాలో కాదు, అట్లా దెర్ ఆర్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్ లైక్ కెనడా. దే హ్యావ్ ద బోత్ సిస్టమ్స్, సెంటర్కి పవర్ ఉంటుంది, స్టేట్కి పవర్ ఉంటుంది. ఎస్, సో కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ, ఇప్పుడు మనం మెయిన్ జిఎస్టీ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. ఇక్కడ ఏమంటాడంటే జిఎస్టీ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటున్నాడు. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక మ్యానుఫ్యాక్చర్ అని అనుకుందాం. ఇక్కడ ఒక వెండర్ ఉన్నాడు, ఒక సప్లయర్ ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి నేను ఒక 100 వర్త్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నాను. దీనిపైన 18% ట్యాక్స్ కట్టాను, అంటే 118 కట్టాను. నేను దీన్ని కన్వర్షన్ చేసి 200 రూపీస్కి నేను ఒక కస్టమర్కి అమ్మాలనుకుంటున్నాను. సో 200లో 18% అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది 236 అవుతుంది. అంటే ఇక్కడ
36 రూపీస్ నేను జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నాను. సో ఏదైతే నేను జిఎస్టీ ఇక్కడ ఆల్రెడీ పే చేశాను 18 రూపీస్, ఆ 18 రూపీస్ నేను ఇక్కడ క్రెడిట్గా తీసుకుంటాను. సో క్రెడిట్గా తీసుకుంటాను అంటే అర్థం ఏంటి, ఈ 36లో నుంచి 18 మైనస్ చేసి ఐటీసీ అని చెప్పి అంటాము, ఇంకా 18 మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తాను. అంటే ఈవెన్చువల్గా ఏం జరిగింది, నేను 100 ఐటమ్ని 200కి కన్వర్ట్ చేశానంటే నేను ఎంత వాల్యూని యాడ్ చేశాను, వాల్యూ అడిషన్ ఓన్లీ 100కి మాత్రమే జరిగింది. అంటే అల్టిమేట్లీ that amount that you are paying to the government is for the value that you are adding on your products or your services. సో నేను అమ్మిన ప్రతి ఐటమ్ పైన నేను జిఎస్టీ కడతలేను. మీరు ఓవరాల్ పిక్చర్ చూస్తే వీఆర్ పేయింగ్ జిఎస్టీ ఓన్లీ ఆన్ ద వాల్యూ దట్ యూఆర్ యాడింగ్. టేక్ అన్ ఎగ్జాంపుల్, ఈ 100కి అమ్మాను అనుకుందాం, నా పరిస్థితులు బాగాలేక, లేకపోతే నా మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేక, నా కస్టమర్కి డిమాండ్ అంతగా, నా ప్రోడక్ట్స్కి అంత డిమాండ్ లేకపోయినప్పుడు 100కి పర్చేస్ చేశాను, 100కి 18 జిఎస్టీ కట్టాను. సేమ్ 100కి నేను అమ్ముతున్నాను, దానికి 18 కడుతున్నాను. అంటే అల్టిమేట్లీ ఏంటి, గవర్నమెంట్కి 18 మైనస్ నేను కట్టిన 18 జీరో, అంటే నా ట్యాక్స్ లైబిలిటీ జీరో వస్తుంది కదా. ఎందుకు జీరో వస్తుంది, బికాస్ దేర్ ఈజ్ నో వాల్యూ అడిషన్ ఇన్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ దట్ ఐఎమ్ రెండరింగ్. సో వాల్యూ అడిషన్ మాత్రమే మీకు జిఎస్టీ పడుతుంది, అర్థమవుతుంది. దీనిపైన మనకు సపరేట్ చాప్టర్సే ఉంటాయి, ఐటీసీ అనే ఒక చాప్టరు, అందులో ఇంకా డీటెయిల్గా వెళ్దాం. ఎస్జిఎస్టీ అంటే ఏంటి, సిజిఎస్టీ అంటే ఏంటి, ఐజిఎస్టీ అంటే ఏంటి, యూటీజిఎస్టీ అంటే ఏంటి, ఏ ఆర్డర్లో చేస్తాము, దేంతో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద స్టేట్ అయితే ఎలా ఉంటుంది, బిట్వీన్ 2 స్టేట్స్ అయితే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి ఇక్కడ ఒక గ్రౌండ్ అయితే క్లియర్గా ఉంది. మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు అంటే ఇన్పుట్ అయి ఉండొచ్చు, లేకపోతే క్యాపిటల్ కూడా అయి ఉండొచ్చు, లేదంటే ఒక సర్వీసెస్ అయి ఉండొచ్చు, వాటిపైన మనం పే చేసిన జిఎస్టీని మనం ఎప్పుడైతే గూడ్స్ అమ్ముతప్పుడు కానీ, లేకపోతే సర్వీసెస్ రెండర్ చేసేటప్పుడు కానీ కలెక్ట్ చేసిన జిఎస్టీ నుంచి మైనస్ చేసుకొని రిమైనింగ్ మాత్రమే కడతాం. దాన్ని మనం అగైన్ మనకు ఫార్మ్స్ కూడా ఉంటుంది, మన జిఎస్టీ రిటర్న్స్ చాప్టర్ చెప్పినప్పుడు మనం అనుకుంటాం మంత్లీ మనం ఫైల్ చేస్తూ ఉంటాం. మంత్లీ ఫైల్ చేసినప్పుడు దీన్ని ఎలా అవుట్పుట్గా చూపెడతాం, దీన్ని మనం ఎలా ఇన్పుట్గా చూపెడతాం. బ్లాక్డ్ క్రెడిట్స్ అంటే అర్థం ఏంటి అంటే కొన్ని వాటిపైన మీకు క్రెడిట్ ఇవ్వడు, అంటే ఇలాంటి ఐటమ్స్ కొనుక్కుంటే ఇది దట్ ఈస్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ యువర్ బిజినెస్, అది బిజినెస్కి సంబంధించింది కాదు, కాబట్టి దీనిపైన నువ్వు జిఎస్టీ కట్టినప్పటికీ కూడా ఐటీసీ రాదు అని అంటాం, దాన్ని మనం ఇన్ఎలిజిబుల్ క్రెడిట్స్ అని అంటాం. సో ఇవన్నీ చాలా పెద్ద చాప్టర్, బట్ అగైన్ టుడే బీయింగ్ ద ఫస్ట్ డే వీ విల్ నాట్ బి గోయింగ్ డీట్ ఇన్ టు what credit you will get it, what credit you will not get it, but at least try to understand at this point of time that you have something called credit. So మనం credit ని తీసుకుంటాం, so this is a major part of any business. GST offers comprehensive and continuous chain of tax credits from producer's point of view to the retailer's point of view, thereby taxing only the value added. ఇందాక చెప్పాను, ఒక మ్యానుఫ్యాక్చరర్ వెండర్ దగ్గర నుంచి కొంటున్నాడు, వెండర్ దగ్గర నుంచి కొనేసేసి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మేబీ ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నచ్చేమో, ఆ డిస్ట్రిబ్యూటర్ ఇంకొక డీలర్కి ఇస్తున్నచ్చేమో, అతను ఇంకొక రీటైలర్కి ఇస్తున్నచ్చేమో, అట్లా డిఫరెంట్ చైన్స్ మారుతూ ఉన్నాయి కదా. సో ఎన్ని చైన్స్ మార్చినా పర్లేదు, నువ్వు ఆల్రెడీ అర్లియర్ ఎంతైతే జిఎస్టీ కడుతున్నావో దాన్ని నువ్వు క్రెడిట్గా తీసుకోవచ్చు. అంటే కంటిన్యూస్ ఫ్లో అనేది ఇక్కడ ఉంటుంది సార్. అల్టిమేట్గా ఎవరికి పడుతుందంటే లాస్ట్కి ఎవడైతే కొంటాడో మనం కన్జ్యూమర్స్, వాళ్ళకి మాత్రమే అల్టిమేట్ జిఎస్టీ పడుతుంది, వాళ్ళు ఇంకేం క్రెడిట్ తీసుకోలేరు. ఓకే, ఫస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు క్రెడిట్ తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. ఫస్ట్ పాయింట్లో జిఎస్టీ పడదు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి క్రెడిట్ ఉండదు, లాస్ట్ పాయింట్లో వాళ్ళకి క్రెడిట్ ఉండదు. సో మిగతా వాళ్ళందరికీ కంటిన్యూస్ చైన్ ఆఫ్ క్రెడిట్ ఉంటుంది. ఇంతకుముందు మనకు సెన్వాట్ క్రెడిట్ రూల్స్ అనేవి ఉండేటివి, అందులో అంత కంటిన్యూస్గా ఉండేది కాదు. డిఫరెంట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, డిఫరెంట్ అథారిటీస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, స్టేట్స్కి అంతగా కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉండకపోవడం వల్ల, ఆ కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఆ కంటిన్యూస్ చైన్ ఆఫ్ క్రెడిట్ మిస్ అయ్యేది. బట్ ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి జిఎస్టీ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఆ ఇష్యూని అడ్రస్ చేస్తుంది. దట్స్ ఓన్లీ ద ఫైనల్ కన్జ్యూమర్ బేర్స్ ద జిఎస్టీ. ఇందాక చెప్పాను, అల్టిమేట్గా ఎవరైతే కొనుక్కుంటున్నారో లేదంటే ఎవరైతే సర్వీసెస్ని తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే జిఎస్టీ పడుతుంది, వేరే వాళ్ళకి జిఎస్టీ పడదు. సిన్స్ ఓన్లీ ద వాల్యూ యాడెడ్ ఎట్ ఈ స్టేజ్ ఇస్ ట్యాక్స్డ్ అండర్ జిఎస్టీ, దేర్ ఈజ్ నో ట్యాక్స్ ఆన్ ద ట్యాక్స్ ఆర్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సో ఇది కూడా మేబీ మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో అడగవచ్చు, లేదంటే ఎవరైనా దీన్ని మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్పచ్చు. నేను ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఈ ప్రోడక్ట్ కొన్నప్పుడు 18 రూపీస్ కడుతున్నాను. సో 18 రూపీస్ కట్టేసేసింది, నేను అల్టిమేట్గా కట్టిన అమౌంట్ నుంచి 18 మైనస్ చేసుకుంటున్నాను అంటే నాకు క్రెడిట్ దొరుకుతుంది అంటే దీనిపైన మళ్ళీ ఇంకోసారి ట్యాక్స్ పడట్లేదు. సో వెన్ ఏ పర్సన్ ఈజ్ గెట్టింగ్ ద క్రెడిట్ ఆఫ్ ద ట్యాక్సెస్ దట్ ఈస్ ఆల్రెడీ పే చేసిన ట్యాక్సెస్ పైన అతనికి క్రెడిట్ వస్తుంది, బెనిఫిట్ వస్తుంది. క్రెడిట్ అంటే బెనిఫిట్ వస్తుంది అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడట్లేదు. ట్యాక్స్ ఒకసారి కట్టడమే కష్టంగా కడతాం. ట్యాక్స్ మీద ఇంకోసారి ట్యాక్స్ కట్టడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఈవెన్చువల్లీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, సో ఇట్ విల్ బి ద
బ్యాడ్ ఎఫెక్ట్, ఇట్ విల్ హ్యావ్ ఎ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద అల్టిమేట్ కన్స్యూమర్. సో ట్యాక్స్ పైన ట్యాక్స్ పడినప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అతను సఫర్ అవుతాడు. అతను ఏమంటాడు, నేను ఎందుకు సఫర్ అవ్వాలి, నేను కన్స్యూమర్కి కాస్ట్ పెంచేసేసి నా ప్రోడక్ట్ నమ్ముకుంటా అంటాడు. సో అల్టిమేట్ కన్స్యూమర్ కూడా అది చేడే చేస్తుంది. కాబట్టి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఇస్ అగైన్ ఇల్ ట్రీట్మెంట్ ఇన్ ఎనీ ఎకానమీ. సో ఈ జిఎస్టీ రావడం వల్ల కూడా ఆ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఎఫెక్ట్ కూడా తగ్గింది. ఎందుకంటే ముందు ఎలా ఉండేదంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ అని చెప్పి చేసేది. ఇంకా రకరకాల యాక్ట్లు ఉండేటివి, టాయిలెట్ ప్రిపరేటరీ యాక్ట్ అని, మెడిసిన్కి ఒక సపరేట్ యాక్ట్ అని. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ద స్టేట్లో అమ్ముకుంటే ఒక స్టేట్ వ్యాట్ అని, పక్క స్టేట్కి అమ్ముకుంటే ఇంకొక వ్యాట్ అనేది, సిఎస్టీ అని చెప్పేసి ఇలాంటి ట్యాక్స్లు పడేది. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ క్రెడిట్ ఫ్రీగా ఉండేది కాదు. సో క్రెడిట్ ఎప్పటికైతే దొరకట్లేదో, ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చర్ అనుకుందాం, నేను ఒక పక్క రాష్ట్రం నుంచి ఏదో కొనుక్కున్నాను, దానిపైన ఏదో ఒక సిఎస్టీ పే చేశాను. ఇప్పుడు దాన్ని నేను క్రెడిట్గా తీసుకోవచ్చని నేను విత్ ఇన్ ద తెలంగాణ అమ్ముకుంటప్పుడు తీసుకోవచ్చు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. నువ్వు నాకు కట్టలేదు, నువ్వు ఆ పక్క రాష్ట్రాన్ని కట్టావు, మహారాష్ట్ర కట్టావు, నేను ఈ క్రెడిట్ ఇవ్వనని చెప్పేసి నేనేం చేస్తాను, ఓకే నువ్వు క్రెడిట్ ఇవ్వవు కదా, నేను దీన్ని కాస్ట్లోనే ఇంక్లూడ్ చేసి కాస్ట్ని పెంచి నేను కన్స్యూమర్కి అమ్ముకుంటానని చెప్తా అంటాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ హిట్ ఆఫ్, నేను ఆల్రెడీ కస్టమర్కి ఒక వెండర్కి పే చేశాను, కానీ ఆ క్రెడిట్ నాకు రానప్పుడు ఐ విల్ బి యాడింగ్ దట్ టు ద కాస్ట్. సో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద కన్స్యూమర్ అండ్ అగైన్ ఇట్స్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండస్ట్రీ ఆల్సో. సో దీన్ని అవాయిడ్ చేయడానికి జిఎస్టీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈవెన్ దో దేర్ ఆర్ మల్టిపుల్ స్టేట్స్, ఈవెన్ దో దేర్ ఆర్ మల్టిపుల్ UTGSTs, యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఎవరికి ఏ రైట్ ఉండాలి, ఏ అమౌంట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సెటిల్మెంట్ జరగాలి బిట్వీన్ ద స్టేట్స్. యాక్చువల్గా జిఎస్టీ అనేది ఒక కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్. ఇప్పుడు నేను ఒక క్లాసెస్ తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి సంథింగ్ మీరు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ నుంచి మీరు క్లాసెస్ తీసుకున్నప్పుడు మీకు ఐజిఎస్టీ పడుతుంది. లేకుంటే ఒక గూడ్స్ ఉన్నాయి, నా గూడ్స్ నేను తీసుకెళ్ళేసి మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. సో కన్జంప్షన్ బేస్డ్ అంటే అది మహారాష్ట్రకి వెళ్తుంది, ఇక్కడ ఢిల్లీకి వెళ్తుంది, కానీ మనం ఐజిఎస్టీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ మొత్తం గవర్నమెంట్కి వెళ్తుంది. సో గవర్నమెంట్ ఈ బిట్వీన్ టూ స్టేట్స్కి ఎలా సెటిల్ చేస్తుంది అనేది మనకు ఒక సెటిల్మెంట్ మెకానిజం అని ఉంటుంది. అగైన్ దానికి సపరేట్ చాప్టర్స్ ఉన్నాయి, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐటీసీలో మనం చెప్పుకుంటాం. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు డబ్బులు రావడం పోవడంలో ఇలాంటి ఇష్యూ లేదు. దిస్ విల్ బి కంట్రోల్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ, ప్రాపర్లీ ఒక మెకానిజంని తీసుకొచ్చేసేసి. సో మనం ఏంటి అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇప్పుడు లేదని చెప్పొచ్చు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే ట్యాక్స్ పైన ట్యాక్స్ పడడాన్ని, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఇస్ ఏ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. బికాస్ ఆఫ్ జిఎస్టీ దెర్ ఇస్ నో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. నో అని చెప్పలేము, బట్ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పొచ్చు. నీడ్ ఫర్ జిఎస్టీ ఇందాక మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. మల్టిపుల్ గవర్నమెంట్స్ ఉండడం వల్ల ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది, దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నేను ఒక క్విక్లీ చెప్తాను. ఒక అతను ఢిల్లీలో ఉండే అతను పంజాబ్ ఉండే అతని దగ్గర నుంచి ఒక 1000 రూపీస్ వర్త్ ఆఫ్ ఒక గూడ్స్ని పర్చేస్ చేశాడు. ఆ కాలంలో, మన కాలంలో కాదు, జిఎస్టీ కన్నా ముందు. సో దానిపైన 2% సిఎస్టీ కట్టాడు, అంటే మొత్తం 1020 కట్టాడు. నేను ఢిల్లీలో ఉన్నాను, ఒక అతను పంజాబ్లో ఉన్నాడు అనుకుందాం. అతని నుంచి ఒక రా మెటీరియల్ పర్చేస్ చేశాను, 1000 రూపీస్ పర్చేస్ చేశాను, దానిపైన 2% కట్టాను, అంటే 1020 నాకు కాస్ట్ అవుతుంది ప్రస్తుతానికి. నేనేం చేస్తున్నానంటే దీన్ని నేను 1200కి నేను విత్ ఇన్ ఢిల్లీలోనే అమ్ముకోవాలనుకుంటాను. అంటే విత్ ఇన్ ద స్టేట్ అన్నప్పుడు వ్యాట్ పడుతుంది కదా. సో 1200 పైన 12.5% వ్యాట్ తీసుకుంటే 150 రూపీస్ నేను గవర్నమెంట్ కట్టాలి. కానీ ఆల్రెడీ 20 కట్టాను కదా, ఆ 20 నేను క్రెడిట్ తీసుకొని 150 - 20 130 కట్టొచ్చు కదా. అంటే అది కరెక్ట్ లాజిక్. కానీ అది వేరే గవర్నమెంట్, ఇది వేరే గవర్నమెంట్, వీళ్ళిద్దరి మధ్యలో ఆ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ లేదు కాబట్టి ఆ 20 నాకు క్రెడిట్గా రావట్లేదు. అంటే నేను ఏం చేస్తాను, ఇండైరెక్ట్గా దాన్ని నేను కాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో దిస్ ఈస్ కాల్డ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఇది ఇప్పుడు జిఎస్టీ వల్ల పోయింది, అంటే ఇంకా అది లేదు, క్రెడిట్ ఫ్రీ ఫ్లోగా దొరుకుతుంది. ఇంకా చెప్పాను డ్యూయల్ జిఎస్టీ అనే కాన్సెప్ట్ కూడా ఇంతకే మాటల్లోనే చెప్పేసాను. మన ఇండియాలో మన మోడల్ ఏంటి అంటే జిఎస్టీ మోడల్ డ్యూయల్ జిఎస్టీ. సో డ్యూయల్ జిఎస్టీ మోడల్ అంటే అర్థం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్కి కూడా సెంటర్ ఐటమ్స్ పైన పవర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా సెంటర్ పైన పవర్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం విత్ ఇన్ ద స్టేట్ సేల్ చేస్తే అది వ్యాట్ ముందే ఎట్లుంటుంది, ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉండేది, కానీ ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ముందు మనకు సర్వీస్ ట్యాక్స్ ఉంటుండే, సర్వీస్ ట్యాక్స్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చార్జ్ చేసేది, ఎక్సైజ్ డ్యూటీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసేది, బట్ ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్ వచ్చేసింది. సో రెండింటికి ఒక ఐటమ్ని లైక్ జిఎస్టీ అంటే ఇది గూడ్స్ అండ్ సర్వీస్. సో గూడ్స్కి మనకు స్టేట్కే ఉండేది, సర్వీసెస్కి సెంటర్కి ఉండేది, కానీ రెండింటిని కలిపి ఇద్దరికి పవర్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని డ్యూయల్ జిఎస్టీ అని చెప్పి అంటుంటాం. ఓకే, సో ఇది చెప్తాను. సో జిఎస్టీ ఇస్ అ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, ఇది కూడా చెప్పేశాను. డెస్టినేషన్ బేస్డ్ అంటే అల్టిమేట్గా గూడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయో ఆ స్టేట్కి ఆ డబ్బులు రావాలి, అల్టిమేట్గా సర్వీసెస్ ఏ స్టేట్కి వెళ్తుందో ఆ స్టేట్కి వెళ్ళాలి. సో ఇది ఒకటే స్టేట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉండి ఢిల్లీలో సర్వీస్ చేస్తే ప్రాబ్లం ఉండదు, ఢిల్లీలో ఉండి ఢిల్లీలోనే అమ్ముకుంటే నాకు ప్రాబ్లం ఉండదు. బట్ ఢిల్లీ టు మహారాష్ట్ర, మహారాష్ట్ర టు పూణే, అట్లా మహారాష్ట్ర టు
కర్ణాటక అట్లా ఏదైనా డిఫరెంట్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. సో దీనికోసం మనకు ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అని అంటాము. అంటే రెండు డిఫరెంట్ స్టేట్స్ పైన ట్రాన్సాక్షన్ జరిగింది, లేకపోతే ఒక స్టేట్ పైన ఇంకొకటి యూనియన్ టెరిటరీ పైన, లేదంటే ఒక యూనియన్ టెరిటరీ ఒక స్టేట్ పైన, లేదంటే ఒక యూనియన్ టెరిటరీ ఇంకొక యూనియన్ టెరిటరీ పైన, ఇంపోర్ట్ పైన, ఎక్స్పోర్ట్ పైన. సో ఇవన్నిటిని మనము ఇంటర్ స్టేట్ అని అంటాము. దీనిపైన IGST పడుతుంది. సో ఒకసారి లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ కూడా ఒకసారి చూద్దాం. మనకు ఇది అవసరం. మనం యాక్ట్ల పేర్లు రాసినప్పుడు ఇష్టం వచ్చిన పేరు రాయకుండా కొంచెం IGST ఎప్పుడు రాయాలి, IGST యాక్ట్ అని, CGST యాక్ట్ అని ఎప్పుడు రాయాలని ఒకసారి తెలుసుకోవాలి. దెర్ ఇస్ ఎ సింగిల్ లెజిస్లేషన్ CGST యాక్ట్ 2017 ఫర్ లివింగ్ CGST. సో CGST అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ GST. సో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. మనకు ఇండియాలో ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మనకు ఓన్లీ గవర్నమెంట్ ఒకటే గవర్నమెంట్ కదా, మనకు 2-3 PMలు లేరు కదా. CMలు అయితే 2-3 ఉన్నారు. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫర్ ఈచ్ స్టేట్ వీ హ్యావ్ డిఫరెంట్ స్టేట్ అసెంబ్లీ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్. సెంటర్కి ఒకటే ఉంది కదా మన PM అని చెప్పేసి. సో అందుకే CGST కూడా ఒకటే ఉంది, మల్టిపుల్ లేదు. అట్లాగే UTGST వితౌట్ లెజిస్లేచర్, దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్, లక్షద్వీప్, లడాక్, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ డ్యూ అండ్ ఛత్తీస్గఢ్ ఆర్ గవర్న్డ్ బై UTGST. సో ఎక్కడెక్కడైతే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో ఆ యూనియన్ టెరిటరీస్కి సపరేట్గా UTGST యాక్ట్ వాళ్ళు పాస్ చేసుకుని ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పాండిచ్చేరి ఈవెన్ దో దే ఆర్ యూనియన్ టెరిటరీస్, వాళ్ళకి స్టేట్ అసెంబ్లీ ఉండడం వల్ల వాటిని కూడా ఒక స్టేట్గానే కన్సిడర్ చేస్తాము. కాబట్టి వాళ్ళకు కూడా SGST అప్లై అవుతుంది. అంటే వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో SGSTని పాస్ చేశారు. ఐ విల్ రిపీట్, ఈవెన్ దో ఇట్ ఇస్ అ యూనియన్ టెరిటరీ, వాళ్ళకి ఒక స్టేట్ అసెంబ్లీ సపరేట్గా ఉండడం వల్ల వాటిని ఒక స్టేట్గానే కన్సిడర్ చేస్తారు. మనకు డెఫినేషన్లో ఉంటుంది ఇక్కడ సెక్షన్లో. ఈవెన్ దో ఇట్ ఈస్ అ యూనియన్ టెరిటరీ, దే హ్యావ్ ఎ స్టేట్ అసెంబ్లీ. కాబట్టి ఆ మూడింటిని, ఢిల్లీ అండ్ పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ మొన్ననే ఆర్టికల్ 370 రిమూవ్ చేసిన తర్వాత యాడ్ అయింది. సో ఈ మూడు యూనియన్ టెరిటరీస్కి మనము SGSTనే ఫాలో అవుతాం. ఇవి తప్ప మిగతా అన్ని యూనియన్ టెరిటరీస్కి UTGST ఫాలో అవుతాం. Though there are multiple SGST legislations, the basic feature of law such as chargeability, definition, taxable event and taxable person, classification and valuation of goods and services, procedure for collection and levy of tax and the likes are uniform across all states. Okay, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణకు ఒక SGST ఉంది, కర్ణాటక ఒకటి ఉంది, తమిళనాడుకి ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఉంది. సో మల్టిపుల్ స్టేట్స్కి మల్టిపుల్ SGSTs ఉన్నప్పటికీ అందులో ఛార్జబిలిటీ కానీ డెఫినేషన్స్ కానీ అవి ఇష్టం వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను ఒకదాన్ని గూడ్ అంటున్నాను అంటే పక్క రాష్ట్రంలో లేదని నేను సర్వీస్ అంటాను అట్లని చెప్పలేము కదా. సో ఛార్జబిలిటీ, కలెక్షన్ సంబంధించి కానీ డెఫినేషన్ సంబంధించి కానీ ఇవన్నీ సేమ్గానే ఉంటాయి అక్రాస్ స్టేట్స్. ఇంకొకటి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ని నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని దాన్ని ఒక పేరు పెట్టవచ్చు, నేను ఒక విధంగా పిలవచ్చు. నేను ఏదైనా ఒక రా మెటీరియల్ అనుకుందాం, సేమ్ ప్రోడక్ట్ని మేబీ హైదరాబాద్, తెలంగాణలో ఇంకొక వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న అతను ఇంకొక విధంగా పిలవచ్చు, దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతను ఇంకొక విధంగా పిలవచ్చు, కర్ణాటక అతనికి ఇంకొక డిఫరెంట్ నేమింగ్ ఉండొచ్చు, కర్ణాటక వాళ్ళకి డిఫరెంట్ ఉండొచ్చు, మహారాష్ట్ర డిఫరెంట్గా ఉండొచ్చు, ఢిల్లీ వాళ్ళకి డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ని వాళ్ళ కల్చర్ ప్రకారం, వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం డిఫరెంట్గా అనడం వల్ల ఆ క్లాసిఫికేషన్ పైన ఇష్యూస్ వస్తాయి. దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేరు, నిజంగా ఏ ప్రోడక్ట్ కొన్నామో అని చెప్పి అనే ఒక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మన వాళ్ళు దాన్ని తీసేయడానికి, దాన్ని ఎలిమినేట్ చేయడానికి HSN ఒక కాన్సెప్ట్తో వచ్చారు, హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్క్లేచర్. దీని మీనింగ్ ఏంటంటే అక్రాస్ వరల్డ్ ఈ ప్రోడక్ట్కి ఏ కోడ్ ఉంటుందో అదే కోడ్. అంటే మనము ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ బేస్ పైన కాకుండా ఆ కోడ్ బేసిస్ పైన వెళ్తాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక షాపింగ్ మాల్కి కానీ ఏదైనా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఒక మూవీ టికెట్ కొన్నా, ఇంకేదైనా సర్వీసెస్ తీసుకున్నా GST పడ్డప్పుడు అక్కడ GST కోడ్ ఉంటుంది చూడండి. అంటే ఈ కోడ్ ఆ ఒక్క కంపెనీ వాడికే కాదు, అది అక్రాస్ ఇండియా ఎవరైతే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ ప్రోడక్ట్ని డీల్ చేస్తున్నారో అందరికీ అదే కావాలి. ఇప్పుడు మీరు ఒక హెడ్ ఫోన్ కొన్నారు ఒక షాప్కి వెళ్ళి, అక్కడ అంటే కొంచెం షాపింగ్ మాల్ లాంటి షాప్లో ఉన్నారనుకుందాం, ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్, దానిపైన GST పడుతుంది కదా, అక్కడ మీరు HSN కోడ్ చూడండి. మీరు ఇంకేదే షాప్లోకి వెళ్ళి అదే ప్రోడక్ట్ కొనుక్కున్నా, ఇంకేదైనా ఎలక్ట్రానిక్ హెడ్ ఫోన్స్ అవి యాక్సెసరీ లాంటివి కొనుక్కున్నా సేమ్ HSN పడుతుంది. అంటే ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడానికి HSN అనే కాన్సెప్ట్ వచ్చింది. అది గూడ్స్కి, సర్వీసెస్ కూడా అలాగే ఒక నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకున్నానంటే దానికి ఒక నెంబర్, నేను ఒక అకౌంటింగ్ సర్వీస్ ఇచ్చానంటే దానికి ఒక నెంబర్, లేకపోతే ఇంకొక ఆడిట్ చేశానంటే ఇంకొక నెంబర్, లేదంటే ఒక ఇంటీరియర్ డెకరేషన్ చేశానంటే అట్లా డిఫరెంట్ నంబర్స్తో ఇచ్చారు. సో దట్ యూనిఫార్మిటీ మెయింటైన్ చేయొచ్చు. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ బిట్వీన్ డిపార్ట్మెంట్ అండ్ ద అసెసరీస్.
నెక్స్ట్ మనకు కంపోజిషన్ స్కీమ్ అని ఒక స్కీమ్ వస్తుంది. ఈ కంపోజిషన్ స్కీమ్ ఏమంటుందంటే ఇప్పుడు జనరల్గా మనం 18% GST పే చేయాలి. ఇప్పుడు నేను ఒక గూడ్స్ నేను అమ్ముతున్నాను అనుకుందాం, ఒక సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ఏం చేయాలి, నేను ఒక 1 lakh నేను బిల్ చేస్తున్నాను ఒక కస్టమర్కి. 1 lakh ప్లస్ GST 9%, CGST 9%, SGST 2 గవర్నమెంట్లకి మొత్తం కలిపి 18% వెళ్ళాలి. 18% కట్టాలా, నేను అంత కట్టలేనేమో, నాకు ఏదైనా ఇంకా తక్కువలా అయ్యేదేమన్నా ఛాన్స్ ఉందా, లేదంటే నేను రిజిస్ట్రేషన్ చేయించుకోను, అలాంటి ఆలోచనలు వస్తాయి కదా, అలాంటి ఆలోచన తెచ్చుకోకండి. కంపోజిషన్ స్కీమ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో చిన్న మ్యానుఫ్యాక్చరర్స్కి, చిన్న సర్వీస్ ప్రొవైడర్స్కి, అంటే అందరికి కాదు, కండిషన్స్ ఉంటాయి. సో చిన్న మ్యానుఫ్యాక్చరర్స్కి వాళ్ళకి మీరు 18% కట్టాల్సిన అవసరం లేదు, మీరు 2.5% కడితే సరిపోద్ది, 5% కడితే సరిపోద్ది. అట్లా రిడ్యూస్ రేట్ ఆఫ్ GST రేట్ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఆ రిడక్షన్ ఇచ్చారో దాంతోపాటు కండిషన్స్ కూడా పెట్టారు. అంటే జనరల్గా వాళ్ళు ఎవరైతే ఐటీసీ తీసుకుంటారో మళ్ళీ వీళ్ళు ఐటీసీ తీసుకోలేరు, అట్లాగే ఐటీసీని పాస్ ఆన్ చేయలేరు, వాళ్ళకి ఇంకా వేరే కంప్లైన్సెస్ కూడా ఉంటాయి. సో కొన్ని ప్రోన్స్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో అందరికీ ఇది సెట్ అవ్వదు, కొంతమందికి సెట్ అవుతుంది. ఎవరికైతే ఫ్రీ ఫ్లో కావాలనుకుంటున్నారో వీళ్ళు దీన్ని తీసుకోరు. బట్ అగైన్ దీనిపైన మనకు ఒక సపరేట్ చాప్టరే ఉంటుంది. ఆ చాప్టర్లో మనకు కంపోజిషన్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ సర్వీసెస్ ఎలిజిబుల్ అవుతుంది, ఏ గూడ్స్ ఎలిజిబుల్ అవుతుంది, వాళ్ళు రిటర్న్ ఎంత ఫ్రీక్వెంట్లీ కట్టాలి, ఏ లిమిట్ వరకు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అనేది మనం అక్కడ డిస్కస్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి కంపోజిషన్ స్కీమ్ అంటే కొంచెం మనం డైరెక్ట్ ట్యాక్స్ చదువుకున్నప్పుడు ప్రెజెంట్ ట్యాక్సేషన్ ఒక కాన్సెప్ట్ గుర్తుందా, 44AD అని చెప్పేసి 44AD, ADA, AE. సో వాళ్ళకి కొంచెం రెడ్యూస్డ్ పర్సెంటేజ్ పైన మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తాం కదా, కాకపోతే వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఏం క్లెయిమ్ చేసుకోలేరు. అట్లా సేమ్ ఇక్కడ కూడా కంపోజిషన్ ఉంటుంది, కాకపోతే నీకు తక్కువ రేట్ ట్యాక్స్ కడతావు, కానీ కొన్ని బెనిఫిట్స్ పోతాయి. ఇంకొకటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో రిజిస్ట్రేషన్ పైన కూడా ఇంకొక సపరేట్ చాప్టర్ ఉంటుంది. బట్ ప్రస్తుతానికి నువ్వు GST పర్వ్యూలోకి రావాలి అనుకున్నప్పుడు నువ్వు GST రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. దానికి లిమిట్స్ ఇచ్చాడు ఇక్కడ, ఎవరెవరు ఏ లిమిట్ దాటినప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని. రిజిస్ట్రేషన్ ఎంత త్వరగా చేసుకుంటే అంత బెటర్, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకన్నా ముందు మీరు ఏవైతే మీ ఇన్వాయిసెస్ ఉంటాయో వాటిపైన క్రెడిట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో దీనిపైన మనకు ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. మనం అక్కడ ఏం తెలుసుకుంటామంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ ఇండియాకి వచ్చినప్పుడు అతను రిజిస్ట్రేషన్ ఎప్పటిలోపు తీసుకోవాలి, ఏ కండిషన్స్ పైన తీసుకోవాలి. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటాం, అతను రిజిస్ట్రేషన్ ఎప్పటిలోపు తీసుకోవాలి, ఏ కండిషన్స్లో తీసుకోవాలి, దాన్ని ఎట్లా రెన్యూ చేసుకోవాలి. అట్లాగే ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ అని, TDS డిడక్ట్ చేసేవాడు కానీ, TCS డిడక్ట్ చేసేవాడు కానీ, సో రకరకాల మనుషులు ఉన్నారు. లైక్ వాళ్ళకి ఎప్పుడో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కంపోజిట్ ఇందాక చెప్పాము కదా, కంపోజిట్ వాళ్ళు కానీ, కంపోజిట్ నుంచి నార్మల్ వస్తే కానీ, నార్మల్ నుంచి కంపోజిట్కి వస్తే కానీ, ఇవన్నీ ఇష్యూస్ని మనము ఫర్దర్ సెషన్స్లో తెలుసుకుందాం. బట్ ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అనేది అవసరము. మనకు ఒక లిమిట్ ఇచ్చాడు, మనము ఎగ్జామ్లో దీనిపైన పాసిబుల్లీ మనం ఒక 1-2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ ఇంకేదైనా ఒక మెయిన్ క్వశ్చన్లో దీని ఒక పాయింట్ ఆఫ్ థింగ్గా మనకు చెప్పచ్చు. ఈ కింద స్టేట్స్కి 10 lakhs ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దాటితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి చిన్న లిమిట్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి 20 lakhs ఇచ్చారు, వాళ్ళకి 10 ఇచ్చారు. సో 10 ఎందుకు ఇచ్చారు అంటే అవి కొంచెం తక్కువ డెవలప్ అయిన స్టేట్స్ కదా, వాళ్ళకి 20 lakhs అంటే మేబీ అంత ఎక్కువ మంది ఆ లిమిట్ని రీచ్ అవ్వకపోవచ్చు. ఆ లిమిట్ని రీచ్ అవ్వకపోవచ్చు అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు GST పరిధిలోకి రావట్లేదు అంటే అర్థం ఏంటి, అక్కడెక్కడ మీకు GST ఇన్పుట్ అవుట్పుట్ మిస్ అయిపోతుంది. పక్క రాష్ట్రాలు అక్కడ నుంచి కొనుక్కోవడానికి కూడా ఇష్టపడవు. సో వాళ్ళని ఎట్లాగో క్రెడిట్ రాదు కదా చెప్పి ఇంకా పక్కకి నెట్టేయచ్చు. సో ఎట్లాగో ఆల్రెడీ అండర్ డెవలప్మెంట్గా ఉన్నది ఇంకా అండర్ డెవలప్మెంట్గా వెళ్ళిపోతుంది. సో వాళ్ళకు కూడా ఒక రకమైన పుష్ ఇవ్వడానికి మీరు లిమిట్ని తగ్గించాం అంటే వాళ్ళు దాన్ని ఒక బర్డన్గా తీసుకోకుండా దాన్ని కూడా ఓకే మాకు తక్కువ లిమిట్ అయినా నేను రిజిస్ట్రేషన్ తీసుకొని నేను ఇన్పుట్ని తీసుకుంటాను, ఇన్పుట్ని పాస్ ఆన్ చేస్తానని అనుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని ఒక ఉద్దేశంతో ఈ 4 రాష్ట్రాలకి 10 lakhs లిమిటే ఇచ్చాడు. మనకు 20 lakhs, కానీ వాళ్ళకు 10 lakhs మాత్రమే. ఈ 20 lakhs లిమిట్ ఎవరికంటే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, ఉత్తరాఖండ్, పాండిచ్చేరి అండ్ తెలంగాణ. సో ఈ రాష్ట్రాల కంటే కొంచెం ఎక్కువ డెవలప్ అయిన రాష్ట్రాలు ఇవి. సో వీళ్ళకి ఈ లిమిట్స్ ఇచ్చారు 20 lakhs. దాంతోపాటు 20 lakhs ఫర్ గూడ్స్ అండ్ 40 lakhs ఫర్ సర్వీసెస్ ఉంది. అది ఇంట్రాస్టేట్ అయితేనే. వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, హిమాచల్ అండ్ ఎనీ అదర్ స్టేట్ ఈ అందరికీ 20 lakhs ఫర్ గూడ్స్ అండ్ 40 lakhs ఫర్ సర్వీస్. అది ఇంట్రాస్టేట్ మాత్రమే అయి ఉండాలి. ఒకసారి దీన్ని చూసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా డెఫినెట్లీ అవసరం. ప్రాక్టికల్ ఉన్న వాళ్ళకైతే మన రాష్ట్రాలని చేస్తాం కాబట్టి మనకి అంతగా పెద్దగా ఇష్యూ ఉండదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టేట్ ఇచ్చేసి ఆ స్టేట్కి లిమిట్ ఎంత అని చెప్పి ఒక క్వశ్చన్ లాంటిది రావచ్చు. సో ఒకసారి ఇట్స్ బెటర్ దట్ యూ హ్యావ్ ఎ బెటర్ లుక్ ఎట్ దిస్.
సో సీమ్లెస్ ఫ్లో ఆఫ్ క్రెడిట్ ఉంటుంది, ఇది మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం అక్కడ ఉండదు. ఆర్డర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ క్రెడిట్, సో ఏ ఆర్డర్లో చేయాలి, ఐజిఎస్టీ అని ఒకటి ఉంటుంది, సిజిఎస్టీ అని ఒకటి ఉంటుంది, యూటీజీఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది. సో ఏ ఆర్డర్లో చేయాలి, ఏది ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఇంకేది తీసుకోవాలి, అది మన ఇష్టానుసారంగా చేయలేము. ఇందాక మనం ఎట్లా మాట్లాడుకున్నాం, నాకు 100 కొన్నప్పుడు దానిపైన 18% కట్టాను, 200 అమ్మినప్పుడు నేను 36 కలెక్ట్ చేశాను, 36 - 18 అంత సింపుల్గా చెప్పాను, ఎందుకంటే ఇది ఫౌండేషన్ క్లాస్ కాబట్టి, ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి. కాకపోతే ఐటీసీ చాప్టర్లో మనకి ఏముంటుందంటే, నాకు ఇన్పుట్స్లో ఎస్జిఎస్టీ ఉంది, యూటీజీఎస్టీ ఉంది, యూటీజీఎస్టీ ఉంది, సిజిఎస్టీ ఉంది, ఐజిఎస్టీ ఉంది. అట్లాగే అవుట్పుట్లో కూడా మళ్ళీ అవే ఉన్నాయి, కానీ ఇక్కడ డిఫరెంట్ అమౌంట్లు ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ అమౌంట్లు ఉన్నాయి. ఏ అమౌంట్ దేనితో ఫస్ట్ సెట్ ఆఫ్ చేసుకోవాలి, ఏది ఎగ్జాస్ట్ అయినాక ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రపోర్షన్ ఎట్లా చేసుకోవాలనేది లా కొంచెం గైడ్లైన్స్, కొంచెం డైరెక్టివ్స్ టైప్లో ఇచ్చింది. దాన్ని మనం నంబర్స్తో పాటు ఐటీసీ క్లాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. కమింగ్ సెషన్స్లో మనం దానిపైన ఇంకా డీటెయిల్గా చేస్తాం. బట్ ప్రస్తుతానికి ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎస్జిఎస్టీ సిజిఎస్టీతో చేయలేము, సిజిఎస్టీ ఎస్జిఎస్టీతో చేయలేము, ఫస్ట్ ఐజిఎస్టీ ఎగ్జాస్ట్ అయిపోవాలి, దాని తర్వాతనే సిజిఎస్టీకి వెళ్ళాలి, అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి విత్ నెంబర్స్ మనం చేసుకుంటే చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక ఆర్డర్ ఉంటుంది, ఆ ఆర్డర్ ప్రకారమే చేయాలి, వాటికి కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ ప్రస్తుతం గురించి చెప్పదలుచుకోలేదు, మనము కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ పైన ఇంకా డిస్కస్ చేసి చెప్తే ఇట్ వుడ్ బి రియలీ గుడ్. ఇంకోటి మనకు జిఎస్టీ కామన్ పోర్టల్ అని ఒకటి వచ్చేసింది. జిఎస్టీ కామన్ పోర్టల్ అంటే ఇప్పుడు రకరకాల స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, రకరకాల స్టేట్ గవర్నమెంట్స్కి వాళ్ళకి పోర్టల్ మీరు నిర్మించుకోండి అంటే ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్కటి ఇష్టానుసారంగా చేసుకుంటుంది. అందులో వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఫోటో కూడా పెట్టుకుంటుంది, వాళ్ళ ఏమంటారు వాటిని, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అందులోనే చేయొచ్చు. అంటే మేబీ ఇండైరెక్ట్గా ఒక పబ్లిసిటీ కూడా చేయొచ్చు, అందులో అలా జరుగుతాయి, అలా కూడా చేయొచ్చు, వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటా. సో అట్లాంటిదంతా అవసరం లేకుండా ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, ఇన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, దీంతో అన్నీ ఒకటి మాట్లాడుకోవడానికి ఒకటి సింగిల్ మాకు ఒక పోర్టల్ కావాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి అమ్మాను అంటే నేను నా జిఎస్టీ డీటెయిల్స్లో నేను చూపించుకుంటాను. నేను చూపించుకున్న తర్వాతనే నా దగ్గర నుంచి ఎవరైతే కొన్నారో అతనికి అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను అమ్మింది, అతను కొన్నది రెండు రిఫ్లెక్ట్ అయ్యి మ్యాచ్ అవుతుంది. సో ఇలా మ్యాచింగ్ కాన్సెప్ట్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉంటాయి. ఎప్పుడు క్లియర్గా ఉంటుందంటే, సింగిల్ మనకు ఛానల్ ఉన్నప్పుడే, సింగిల్ ఒక పోర్టల్ ఉన్నప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి జిఎస్టీ పోర్టల్ అనేది మనకు తీసుకొచ్చారు. సో దీనిపైన మనకి పెద్దగా అవసరం లేదు. అదొక సెక్షన్ 8 కంపెనీ, అంటే మీనింగ్ అది కూడా ఒక కంపెనీగా పెట్టేసేసి దాని ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. బట్ ప్రస్తుతానికి అది ఇండిపెండెంట్ కంపెనీ అని చెప్పుకోవడానికి. సో మీకు చెప్పాను కదా, ఈ జిఎస్టీ వాళ్ళు ఎంఐఎస్ అలాంటివి గవర్నమెంట్కి ఇస్తూ ఉంటారు. మ్యాచింగ్ కాన్సెప్ట్స్ వాళ్ళే చూస్తారంటే, నువ్వు ఈ ఇన్పుట్ వాడి అవుట్పుట్, నా అవుట్పుట్ వాడి ఇన్పుట్ రెండు మ్యాచ్ అవుతున్నాయా, మల్టిపుల్గా ఉన్నాయి, మంత్లీ రిటర్న్ మీ క్వార్టర్ రిటర్న్తో మ్యాచ్ అవుతుందా, ఇయర్లీ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసేప్పుడు దాంతో మ్యాచ్ అవుతుందా, ఏమైనా మిస్ మ్యాచ్ ఉందా, మిస్ మ్యాచ్ని ఎట్లా మీరు కరెక్షన్ చేస్తున్నారు, ఆ కరెక్షన్ అనేది అపోజిట్ పార్టీకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనకు ఈ సెక్షన్ 8 కంపెనీ ఆ జిఎస్టీఎన్ చూసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా ఇస్తుంది, అంటే ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత రెవెన్యూ రావట్లేదు. మీరు పేపర్లో అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, 1.56 lakh crores హ్యాస్ బిన్ కలెక్టెడ్ డ్యూరింగ్ దిస్ క్వార్టర్ అని చెప్పేసి. సో అలాంటి రిపోర్ట్స్ మొత్తం మనకు జిఎస్టీఐఎన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనలిటికల్ పర్పస్ కోసం. అంటే ఏ సెక్టర్లో ఇంకా ఎక్కువ ట్రై చేయొచ్చు, ఇంకా ఏ సెక్టర్లో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని. ఇంకోటి మనకు ఈవే బిల్ కోసం కూడా ఇంకొక సెపరేట్ పోర్టల్ ఉంది. సో ఈవే బిల్ అనేది ఇంకా అక్కడ మనకు సెపరేట్ చాప్టర్ ఉంటుంది. బట్ ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉండి చెన్నైకి నేను గూడ్స్ పంపిస్తున్నానంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్తుంది. సో ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మనకు సెంటర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేసి అడుగుతారు కదా, నిజంగా ఇది జెన్యున్ గూడ్స్ అయినా ఫేక్ గూడ్సా, దీనిపై జిఎస్టీ పడిందా లేదా అనేది. సో అవి కొంచెం హర్డిల్గా అయ్యేది డిపార్ట్మెంట్కి, ఇండస్ట్రీస్కి. సో ఎక్కడక్కడ ఆగిపోతున్నాయి అనే దానికి. సో దాన్ని ఈజౌట్ చేయడానికి, ఫేక్ గూడ్స్ని ఎలిమినేట్ చేయడానికి, ట్యాక్స్ ఎవేషన్ని తగ్గించడానికి మన వాళ్ళు ఈవే బిల్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను గూడ్స్ని పంపిస్తేప్పుడు అందులోనే నేను ఈవే బిల్ పంపించాలి. సో ఈవే బిల్లో క్లియర్గా ఉంటుంది, నేను అంటే ఎవరైతే పంపిస్తున్నారో గూడ్స్ అతను జిఎస్టీ అను, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో అతను జిఎస్టీ అను, ఆ ట్రాన్స్పోర్టర్ అతను జిఎస్టీ అను, అతను గూడ్స్, ఆ క్వాంటిటీ, దానిపైన హెచ్ఎస్ఎన్ కోడ్, దాని రేటు, అది ఎప్పుడు పంపిస్తున్నామో, అది ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఏ రూట్లో వెళ్తుంది, ఇంక ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఎక్కడైనా సడన్గా ఒక లారీ కనిపించింది, అక్కడ గూడ్స్ కనిపించాయి, కానీ మన దగ్గర ఈవే బిల్ కూడా ఏమీ లేదు అంటే మోస్ట్ ప్రాబబ్లీ అదొక ఫేక్
అంటే ఒక డమ్మీ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే ఫేక్ బ్రాండ్ తోటి కంపెనీస్ అట్లా మోసం చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు అనేది ఒక డౌట్గా ఉంటుంది. సో ఈవే బిల్లు దాన్ని ఎలిమినేట్ చేయడానికి, సెంటర్లో ఎవరిని ఆపకుండా ఉండడానికి క్లియర్గా ఒక సింగిల్ పాత్గా ఇచ్చేస్తుంది. దీనిపైన సపరేట్ చాప్టర్ మనకు ఉంటుంది, మనం దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఇంకొకటి కాంపెన్సేషన్ సెస్ అని ఒకటి ఉంటుంది. కాంపెన్సేషన్ సెస్ అనేది ఒక సింపుల్గా లాంగ్వేజ్లో చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఎప్పుడు జీఎస్టీకి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే మనకు ప్రతి స్టేట్కి ఒక రెవెన్యూ ఉండాలి కదా. ఇప్పుడు మనం పెద్ద పెద్ద కాన్వాయిలు నడిపించుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, గవర్నమెంట్ అన్నప్పుడు డెఫినెట్లీ బిల్డింగ్లు కట్టాలి, డొనేషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు మనం ఓన్లీ సెంటర్ ఇచ్చే ఫండ్స్ పైన రిలై అవ్వకుండా మనంతలో మనం ఒక స్టేట్గా మనంతలో మనం కూడా దాన్ని రెవెన్యూ జనరేట్ చేసుకునే ఒక శక్తి మనకు ఉండాల్సిన అవసరం ఉంది కూడా. ఆ ఉన్న శక్తిని కాస్త నువ్వు తీసేసుకొని నేనే మొత్తం ఈ జిఎస్టీ అంతా కలెక్ట్ చేస్తాను, నేను మీకు ఇచ్చేస్తాను అంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్లీ దాన్ని ఒప్పుకోదు. యాక్చువల్లీ ఇది పెద్ద కాన్సెప్ట్, మనం ఈ వీడియోలో చెప్పలేము. కొన్ని డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని అండర్ డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి. సో మన ఇన్కమ్ ట్యాక్స్ ఏమవుతుందంటే డెవలప్డ్ స్టేట్స్ మనం కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ యాజ్ ఆఫ్ నో అలాంటి స్టేట్స్ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి వాళ్ళకి రెవెన్యూ చాలా వస్తుంది గవర్నమెంట్కి, కానీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ స్టేట్స్కి రిఫండ్ అంటే రిటర్న్ వచ్చే డబ్బులు చాలా తక్కువ ఉంటుంది. సో అందరు దీనిపైన ఇష్యూని రేజ్ చేస్తారు, మనకు తక్కువ డబ్బులు వస్తున్నాయి, మనం కట్టిన డబ్బులు మనకు రావట్లేదని. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉండే మన పవర్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది అంటే ఆ పవర్ కూడా మనకు ఉండదు. సో ఇప్పుడు మనం ఎవరైతే ఒక ప్రోడక్ట్ అమ్మినా, గూడ్స్ అమ్మినా ఆ రెవెన్యూ అంతా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. మనం వాళ్ళని అడుగుతూ ఉండాల్సిన అవసరం వస్తుంది, మీరు నాకు డబ్బులు ఇవ్వండి ఈ ప్రాజెక్ట్ కోసం, మీరు డబ్బులు ఇవ్వండి ఈ పథకం కోసం అని చెప్పేసి. సో ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోవడానికి ఇష్టం లేక కొంచెం బెటర్ స్టేట్స్, కొంచెం లిటల్ అహెడ్ ఉన్న స్టేట్స్ దాన్ని ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళని నచ్చజెప్పడానికి వాళ్ళకి బాబు మీరు జిఎస్టీ రావడం వల్ల మీకు ఎంతైతే నష్టం అవుతుందో దాన్ని మేము ఒక కౌన్సిల్ ద్వారా నిర్ణయించి మేము ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ మేము కొంచెం కలెక్ట్ చేస్తాము కొన్ని ప్రోడక్ట్స్ పైన, లగ్జరీ ప్రోడక్ట్స్ పైన, కొన్ని డీమెరిట్ గూడ్స్ పైన. ఆ ప్రోడక్ట్స్ పైన మేము ఎక్స్ట్రా కలెక్ట్ చేసింది మేము ఏ స్టేట్స్ అయితే నష్టపోతున్నాయో ఆ స్టేట్స్కి కాంపెన్సేషన్గా 5 years ఇస్తా అని చెప్పేసి మనకు జిఎస్టీ వచ్చింది. అప్పుడు మన వాళ్ళు కొంతమంది ఒప్పుకున్నారు. ఓకే, సో ఐటమ్స్ ఏంటి అంటే లగ్జరీ ఐటమ్స్, డీమెరిట్ గూడ్స్ లైక్ పాన్ మసాలా, టొబాకో, ఏరియేటెడ్ వాటర్, మోటార్ కార్స్, కంప్యూటెడ్ ఆన్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్. సో ఇది ఎప్పుడు పడుతుంది అంటే 5 years వరకే ఉంది, ఇక్కడ ఈ సెంటెన్స్లో లేదు, బట్ దిస్ ఈస్ ఫర్ 5 years ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద జిఎస్టీ. ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టేసుకోండి. GST is levied on all goods and services except alcoholic liquor for human consumption and petroleum and crude, diesel, petrol, ATF and natural gas. సో ఇందులో 2 points గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ జిఎస్టీ పర్వ్యూ లేదు, అండ్ పెట్రోలియం, క్రూడ్, డీజిల్, పెట్రోల్, ATF అండ్ న్యాచురల్ గ్యాస్ని జిఎస్టీ ఇది కూడా జిఎస్టీ పర్వ్యూలో లేదు. కానీ జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసేసి మనకు 2027 నుంచి ఇది కూడా జిఎస్టీలోకి తీసుకురావాలని చెప్పి ఒక ప్రపోజల్కి వస్తే అది పడవచ్చు, అంటే అవుట్ ఆఫ్ స్కోప్ ప్రస్తుతానికి, బట్ దే కెన్ కమ్ బ్యాక్ టు ద జిఎస్టీ పర్వ్యూ. బట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ జిఎస్టీ పర్వ్యూలోకి అసలుకి లేదు. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఈజ్ అవుట్ సైడ్ ద రిల్మ్ ఆఫ్ జిఎస్టీ. ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ కంటిన్యూస్ టు బీ subjected to state excise duty and interstate or intrastate sale of same is subjected to CST VAT respectively. అంటే మీనింగ్ ఏంటి, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ మన బార్లో బయటకు పోతే మనకు అనిపించే తాగబోతులు ఉంటుంది కదా. సో ఈ దీనిపైన జిఎస్టీ ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ పైన పడుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు అది విత్ ఇన్ ద స్టేట్ అమ్ముకున్నప్పుడు స్టేట్ వ్యాట్, పక్క స్టేట్కి అమ్ముకున్నప్పుడు CST ఇంకా పడుతుంది. అంటే మీనింగ్ ఏంటి, వ్యాట్ మొత్తం అబాలిష్ ఏంటంటే అబాలిష్ అవ్వలేదు, మనకు ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ పైన స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. సెంట్రల్ ఎక్సైజ్ కూడా అబాలిష్ ఏంటంటే అవ్వలేదు, అది కూడా ఈ ప్రోడక్ట్స్ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి ఆ ప్రోడక్ట్స్ పైన స్టిల్ కంటిన్యూ అవుతుంది. 100% అబాలిష్ అవ్వలేదు, బట్ అందులో మెజారిటీ ఆర్ 95% of the things have been brought under GST. సింపుల్గా చెప్పాలంటే ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఈజ్ అవుట్ సైడ్ ద GST and they are still under central excise and state VAT as well as CST if it is a sale.
petrol, crude, diesel, petrol, ATF and natural gas. As regards the petrol, crude, diesel, petrol, ATF and natural gas are concerned, they are not presently liable to GST. GST will be levied on those products from a date to be notified on the recommendation of the GST కౌన్సిల్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ప్రస్తుతానికి GST పడట్లేదు అంటే దాని అర్థం ఎప్పటికీ పడదని కాదు. GST కౌన్సిల్ కూర్చొని లేదు మనకు పెట్రోల్ పైన కూడా GST తీసుకొస్తే ఇంకా ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే వాళ్ళు దాన్ని GST రెజ్యూమ్కి తీసుకోవచ్చు. ఆల్రెడీ పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి, ఇంకా అది తీసుకొస్తే ఇంకా పెరిగిపోతుంది. సో ఈ నియర్ ఫ్యూచర్లో అది వచ్చే ఛాన్సెస్ అయితే లేదు, బట్ పవర్ అయితే ఉంది సెంట్రల్ GST కౌన్సిల్కి. దే హ్యావ్ ఎ పవర్ టు బ్రింగ్ దీస్ థింగ్స్, ఈ న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, ATF ఇవన్నిటిని GST పరివిలోకి తీసుకురావచ్చు. వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటే అప్పటి నుంచి. కానీ చెప్పే రైట్ ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి లేదు, స్టేట్ గవర్నమెంట్కి లేదు, GST కౌన్సిల్కి ఉంటుంది. GST కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సిఫారసు ఇస్తుంది, ఒక రికమెండేషన్ ఇస్తుంది. ఆ రికమెండేషన్ని బేస్ చేసుకొని ఇది జరుగుతుంది. అది వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే. Till such time central excise duties continues to be levied on manufacturing and production of petrol, crude. ఇందాక చెప్పిన సేమ్ స్టోరీ. ఓకే, సో ఇంకా GST పరివ్యూకి లేదంటే దాని అర్థం అసలు దానిపైన ట్యాక్సే పడట్లేదని కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ పడుతుంది, అమ్ముకున్నప్పుడు స్టేట్ వ్యాట్ పడుతుంది, పక్కన స్టేట్కి అమ్ముకుంటే CST పడుతుంది. ఇంకొకటి టొబాకో, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఇది కూడా కొంచెం మీకు మార్క్స్లో ఎక్కడైనా 1 or 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టొబాకో ఈజ్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ GST. సో టొబాకో అంటే పాన్ మసాలా సంబంధించినవి అవి GST పర్వ్యూలోకి వచ్చాయి. కాకపోతే ఇక్కడ క్యాచ్ ఉంది, GST ఈజ్ లెవియబుల్ ఆన్ టొబాకో. హవెవర్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో రిటైన్ ద పవర్ టు లెవీ ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. రిజల్టెంట్లీ టొబాకో ఈజ్ సబ్జెక్టెడ్ టు GST యాజ్ వెల్ as సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. మీనింగ్ ఏంటి? ఈ టొబాకో పైన టొబాకో GST పరివ్యూలోకి వస్తుంది అంటే GST పడుతుంది. ప్లస్ ఈ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దీనిపైన సెంట్రల్ ఎక్సైజ్ చేసే పవర్ ముందు సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. వాళ్ళు దే స్టిల్ హ్యావ్ ఇట్, అంటే దాన్ని వదులుకోలేదు. ఇది ఈ ప్రోడక్ట్ని నేను సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని రికమెండ్ చేయను, దీన్ని ప్రమోట్ చేయను. ఎలా ప్రమోట్ చేయొచ్చు? దాన్ని బ్యాన్ చేయడం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ వేస్తుంది, మళ్ళీ CST వేస్తుంది, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ SGST వేస్తుంది, పక్క స్టేట్కి అయితే IGST పడుతుంది, UTGST పడుతుంది. అంటే డబుల్ టాక్సేషన్ పడుతుంది. దిస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పడుతుంది. ఒక ప్రోడక్ట్ పేరు చెప్పంటే యూ కెన్ సే ఇట్స్ ఎ టొబాకో అయినా కానీ తినే వాళ్ళు తింటారు. సో గవర్నమెంట్కి ఇంకేంటి రెవెన్యూ వస్తుంది కాబట్టి దే కంటిన్యూ టు రిసీవ్ ద రెవెన్యూ. ఓపియం, ఇండియన్ హెంప్ అండ్ అదర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ అంటే ఇవన్నీ నషాకి సంబంధించినవి. ఇవన్నిటిపైన కూడా ఇది GST పడుతుంది. కాకపోతే దే ఆర్ స్టిల్ సబ్జెక్టెడ్ టు సెంట్రల్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్. సో ఇందాక నేను టొబాకోకి ఏం చెప్పాను? సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉందని చెప్పాను కదా. అట్లాగే ఓపియం, ఇండియన్ హెంప్ అండ్ అదర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ నార్కోటిజం ఇవన్నీ స్టేట్ సిలబసెస్ అనమాట. అంటే స్టేట్కి పవర్ ఉండేవి. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది? అచ్చా టొబాకోకి నువ్వు నీ పవర్ పెట్టుకుంటున్నావు, మళ్ళీ GST కూడా ఛార్జ్ చేస్తున్నావు కదా, ఇది నా పవర్లో ఉంది కదా, నేను కూడా దీనిపై నేను పవర్ పెట్టుకుంటాను, నువ్వు GST కూడా ఛార్జ్ చేసుకో అని చెప్పి. అంటే టిట్ ఫర్ టాట్ అంటారు కదా, అలాగా ఓపియంకి, ఇండియన్ హెంప్కి అండ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ నార్కోటిజమ్స్కి వీటికి సంబంధించి ఇది ఆల్రెడీ స్టేట్ సిలబస్. స్టేట్ ముందు కూడా ఛార్జ్ చేసేది, ఇప్పుడు కూడా ఛార్జ్ చేస్తుంది, ప్లస్ GSTలో పడుతుంది. అంటే వీటిపైన కూడా మీకు డబుల్ ట్యాక్స్ పడుతుంది, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి పక్కకు పెట్టారు. అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీరు ఎప్పుడైనా అమ్ముకున్నప్పుడు మీకు స్టాంప్ డ్యూటీ అని చెప్పి ఇవన్నీ డ్యూటీస్ వస్తాయి, అవన్నీ మన లోకల్ గవర్నమెంట్కి వెళ్తుంది అంతే తప్ప దానిపైన GST పడద్దు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పైన ట్యాక్సెస్ టు బి సబ్సిడైడ్ అండర్ GST, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకు అంటే దీనిపైన మీరు 1 or 2 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే MCQస్లో ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సబ్సిడైడ్ అంటే దాని మొత్తాన్ని తొక్కేయడం, అంటే ఇంకా ఇప్పటి నుంచి ఆ యాక్ట్ మనకు అప్లికబుల్ కాదు. సో దీస్ యాక్ట్స్ ఆర్ నో లాంగర్ ఇన్ ప్లేస్ అని చెప్పడానికి సబ్స్యూమ్డ్ అంటాము, దాన్ని తొక్కేశారని చెప్పడానికి. సో సెంట్రల్ నుంచి చూస్తే సెంట్రల్ ఎక్సైజ్ మనం ఇందాక అప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ని సబ్స్యూమ్ అయిపోయింది. సర్వీస్ ట్యాక్స్ మనకు ఒకటి ఉండేది 1994 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా వచ్చింది. సో దాన్ని మార్చుకుంటే దాని సపరేట్ యాక్ట్ అనేది ఒకటి ఉండకపోతుండే సర్వీస్ ట్యాక్స్కి. బట్ ఒక ఫైనాన్స్ యాక్ట్లో ఒక పార్ట్ని పట్టుకొచ్చేసి దాన్ని ఒక పెద్ద ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్గా చేశారు. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే హ్యాడ్ టు అబాలిష్ అండ్ గెట్ ద GST. సెంట్రల్ ఎక్సైజ్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్కి ఒక యాక్ట్ ఉంటుండే, అంటే మన టాయిలెట్లో వాష్రూమ్లో వాడే ఐటమ్స్ పైన, మెడికల్ పైన వాడే వాటిపైన కూడా ఒక సపరేట్ యాక్ట్ ఉండేది, దాన్ని కూడా అబాలిష్ చేశారు. ఎందుకంటే దే ఆర్ ఆల్ కమింగ్ అండర్ GST. కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ, స్పెషల్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అవన్నీ మనకు కస్టమ్స్లో వస్తాయి, అవన్నీ GSTలోనే ఒక సపరేట్ సెక్షన్ ఇచ్చాడు. ఆ సెక్షన్ ప్రకారం సేమ్, కాకపోతే GST నుంచి ఛార్జ్ అవుతుంది.
సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కూడా పోయింది, సిఎస్టీ. సర్చార్జెస్ అనేది ఒకటి ఉంటుండే, కృషి కళ్యాణ్ సెస్, ఎడ్యుకేషన్ సెస్, అట్లా ఎన్నెన్నో సెస్సులు ఉంటుండే. ఆ సెస్సులన్నింటినీ తీసేశారు. సంతోషం ఏం లేదు. అప్పట్లో అది 12.5% పైన సెస్ ఎంత పడేది, ఇప్పుడు ఏమైందంటే మొత్తం 18% చేసేసారు. సో మనం సబ్స్యూమ్ చేశారని చెప్పేసి సంతోషపడాల్సిన అవసరం ఏం లేదు. దాని రేట్ని మొత్తం పెంచేశారు, బట్ మల్టిపుల్ లేయర్లో కలెక్ట్ చేయకుండా సింగిల్ లేయర్లో కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో స్టేట్ విషయానికి వచ్చేసినప్పుడు సర్చార్జెస్, సెసెస్ అవన్నీ తీసేశారు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ తీసేశారు, కానీ లోకల్ గవర్నమెంట్ చేసే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇప్పటికీ అప్లికబుల్ అవుతుంది. లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ పైన కూడా ట్యాక్స్ని తీసేశారు. లాటరీ, గెట్టింగ్, గ్యాంబ్లింగ్ వీటిని బ్యాన్ చేయాలి, లేదంటే డిస్కరేజ్ చేయాలి, దాన్ని ప్రమోట్ చేయకూడదు అంటే గవర్నమెంట్ ఏమంటుంది, అమ్మేటోడు అమ్ముకొని, కొనేటోడు కొనని, సచ్చేటోడు సావని, నాకైతే ట్యాక్స్ కావాలని చెప్పి ఉండేది. దాన్ని అబాలిష్ చేశారు. బట్ స్టిల్ ఇప్పటికీ గ్యాంబ్లింగ్ని మనం యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తుంటే, లేదంటే ఎక్కడ చూసిన రోడ్ల పైన కూడా మనకు దానిపైన యాడ్స్ వస్తుంటాయి, గ్యాంబ్లింగ్ పైన, బెట్టింగ్ పైన, అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ యూస్ టు ఇట్. ఎంట్రీ ట్యాక్సెస్ని కూడా అబాలిష్ చేశారు. వ్యాట్, సేల్స్ ట్యాక్స్ అబాలిష్ చేశారు. కొన్ని ఎక్సెప్షన్స్ మాట్లాడుకున్నాం, అవి పక్కకు పెడితే లగ్జరీ ట్యాక్సెస్ని అబాలిష్ చేశారు. ట్యాక్స్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ మనకు లోకల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసేది, వాటిని కూడా అబాలిష్ చేసేసారు. సో ఇవి మనకు వాట్ ఆర్ ద ట్యాక్సెస్ టు బి హ్యావ్ బీన్ సబ్జ్యూమ్డ్ అండర్ జిఎస్టీ అన్నప్పుడు మనం ఈ పాయింట్స్ రాస్తే యూ విల్ గెట్ ఎ గుడ్ నంబర్. నౌ వీ విల్ టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే అర్థం ఏంటి అంటే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే అర్థం ఏంటంటే జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్. గూడ్స్ పైన స్టేట్కి పవర్ ఉంది, సర్వీసెస్ పైన సెంటర్కి పవర్ ఉండేది. సో ఈ రెండింటి కలిసి ఒక యాక్ట్ రావాలి అనుకున్నప్పుడు కొన్ని కాన్స్టిట్యూషనల్గా చేంజెస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ స్టార్టింగ్లోనే చెప్పాను, అవి ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్లో ఏ పవర్ ఎవరెవరికి ఇచ్చింది, ఎందుకు ఇది చేయాల్సిన అవసరం వచ్చింది అనేది వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి దీన్ని క్లాస్ వింటే సరిపోద్ది, మల్టిపుల్ టైమ్స్ అవసరం లేదు. బట్ ఎగ్జామ్లో దీనిపైన క్వశ్చన్స్ 1 or 2 అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. India has a 3-tier federal structure comprising the union government, state government and central local government. మనకు తెలిసిందే. మనం ఏమనుకుంటాం, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఉందని చెప్పి అనుకుంటాం, బట్ అది ట్రూ కాదు. మనకు లోకల్ బాడీస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా రెవెన్యూ కలెక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఒక బడ్జెట్ అని ఉంటుంది, వాళ్ళు కూడా కార్పొరేటర్స్ అని కూర్చుంటారు కదా, సో వాళ్ళకు కూడా పవర్స్ కొన్ని ఉంటాయి. సో 3 levels ఆఫ్ గవర్నమెంట్స్ మన దగ్గర ప్రివేల్ అవుతున్నారు. ద పవర్ టు లెవీ taxes and duties is distributed among the 3 tiers of governments in accordance with the provisions of the Indian Constitution. సో కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు పార్లమెంట్లో ఈ ఐటమ్స్ పైన నువ్వు యాక్ట్లు పాస్ చేసుకోవచ్చు, అమెండ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు ఈ యాక్ట్స్ పైన నువ్వు మీ స్టేట్ అసెంబ్లీలో చేసుకోవచ్చు. అట్లాగే లోకల్ బాడీస్కి మీరు ఈ ఐటమ్స్ పైన మీరు డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా క్లియర్గా డిమార్కేషన్ జరిగింది ముగ్గురికి. Constitution of India is a supreme law of India. It consists of a preamble, 25 parts containing 448 articles and 12 schedules. మనకు అంతగా ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఫర్ జనరల్ అండర్స్టాండింగ్. మనము ఏదైనా యాక్ట్ చదువుకున్నప్పుడు మనం కంపెనీస్ యాక్ట్ కానీ, లేబర్ యాక్ట్ కానీ, వెల్ఫేర్ యాక్ట్, వేజెస్ యాక్ట్ కానీ, రకరకాల యాక్ట్లు చదువుతూ ఉంటాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ. మనకి ఎక్కడైనా సెక్షన్స్ అని ఉంటాయి, కానీ ఆర్టికల్ మన కాన్స్టిట్యూషన్లో సెక్షన్స్ అనేది కాకుండా మనం ఆర్టికల్ అని చెప్పి పిలుస్తాము. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో ఉండే డిఫరెంట్ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనకు యాక్ట్లో వస్తాయి. మన ఏ యాక్ట్ కూడా ఇట్ విల్ నాట్ గో బియాండ్ ద పవర్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. అట్లా ఏదైనా యాక్ట్ను పాస్ చేసావు, ఈవెన్ దో విత్ ద ఫుల్ మెజారిటీ ఇన్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రరీ టు వాట్ ఈస్ గివెన్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. దాన్ని అబాలిష్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. పెద్ద లాయర్స్ అదే చేస్తారు, రిట్ పిటిషన్స్ అన్ని అవి పెట్టేసేసి దాన్ని అబాలిష్ చేయిస్తారు. అంటే మనం ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా సరే నేను మీకు ఇచ్చిన పవర్లోనే మీరు యాక్ట్లు పాస్ చేసుకోవాలి. మీకు ఎంత మెజారిటీ ఉన్నా పర్లేదు, ఇండియా మొత్తం ఎంపీస్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా నువ్వు ఆర్టికల్స్ నువ్వు కాన్స్టిట్యూషన్లో చెప్పిన దానికంటే ఎక్కువ నువ్వేం చేయలేదు. అలా చేయాలి అనుకుంటే కాన్స్టిట్యూషన్నే నువ్వు అమెండ్ చేయాలి. అది ఈవెన్ బిగ్గర్ టాస్క్ దెన్ మనం అనుకున్నంత కాకుండా ఇంకా ఎక్కువ టాస్క్ అవుతుంది. సో కాన్స్టిట్యూషన్లో చెప్పిన దానికంటే ఎక్కువ ఏం చేయలేము. సో మనకి అక్కడ 448 ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ అంటే దానికి ఒక అనెక్సర్ టైప్లో, లైక్ అడెండమ్ టైప్లో, అండ్ ప్రియాంబుల్ ఉంది. సో ప్రియాంబుల్ అంటే అసలు ఇండియా అంటే ఏంటి, ఇండియా మన రాజ్యాంగానికి బేస్ ఏంటి, ప్రియాంబుల్ లైక్ షార్ట్ నోటీస్ టైప్లో, షార్ట్ టైటిల్ లాంగ్ టైటిల్ ప్రియాంబుల్ అని అంటాం కదా. సో ప్రియాంబుల్ అంటే కొంచెం వాట్ ఈజ్ ఇండియా అని చెప్పడానికి సింపుల్గా ఆ ప్రియాంబుల్ మనకు క్లియర్గా ఉంటుంది. 25 parts, 448 articles and 12 schedules. ఇప్పుడు మన మ్యాటర్కి వద్దాం. మనం ఏం రాజ్యాంగాన్ని చదవట్లేదు, మనం ఏం లా చేయట్లేదు. బట్ కమింగ్ టు అవర్ జిఎస్టీ థింగ్, మనకు ఈ ట్యాక్స్ సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడ ఏం చెప్పారో చూద్దాం. ఆర్టికల్ 265 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా prohibits arbitrary collection of tax. It states that no tax shall be levied or collected except by authority of law. సో ఆర్టికల్ 265 ఏం చెప్తుందంటే, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ
మీరు ట్యాక్స్ కలెక్ట్ చేయండి, కానీ ఆర్బిట్రరీగా చేయకండి. ఆర్బిట్రరీగా అంటే మీ ఇష్టానుసారంగా చేయకండి. నేను ఎక్కడైనా ఏదైనా ఆర్టికల్లో మీకు పవర్ ఇస్తేనే ఆ పవర్ ప్రకారమే చేయండి. అంటే వితౌట్ అథారిటీ యూ షుడ్ నాట్ డూ ఇట్. ఇప్పుడు బైక్ పైన మనం వెళ్తున్నప్పుడు హెల్మెట్ లేదనుకుందాం, ఒక 1000 రూపీస్ ఫైన్ పడింది. ఆ 1000 రూపీస్ ఫైన్ పడుతుంది అంటే ఎవరంటే వాళ్ళు దాన్ని కలెక్ట్ చేయలేరు. దానికి ఒక అథారిటీ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకు చలాన్ని ఇష్యూ చేయాలి, ఇష్యూ నుంచి తీసుకోవాలంటే దట్ ఈస్ విత్ అథారిటీ. ఓకే, సో అథారిటీ లేకుండా ఏ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ని కలెక్ట్ చేయలేదు. వితౌట్ అథారిటీ నో గవర్నమెంట్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద రెసిడెంట్స్. అది ఇక్కడ చెప్తుంది. Article 245, Part 11 of the Constitution deals with the relationship between the Union and states. The power for enacting the law is conferred on the Parliament and the legislation of the state by Article 245 of the Constitution. The said article provides as under. సింపుల్గా చెప్పాలంటే మనకు ఆర్టికల్ 245లో క్లియర్గా చెప్తున్నాడు. 265 ఏం చెప్పాడు, నీకు పవర్ లేకుండా నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయకని చెప్తున్నాడు. ఆర్టికల్ 245 ఏం చెప్తుంది, నువ్వు కలెక్ట్ చేయి, కాకపోతే స్టేట్ సిలబస్ అని చెప్పి సపరేట్గా ఇస్తాను, సెంట్రల్ సిలబస్ అని సపరేట్గా ఇస్తాను, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్పి స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి అందులో చెప్పిన పాయింట్స్ పైన మీరు చేయొచ్చు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఇచ్చాడు యూనియన్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్ ఏంటి అంటే ఈ లిస్టులో పెద్ద లిస్ట్ ఉంటుంది, దానిలో మనకు ఎంట్రీ నెంబర్ అని చెప్పి ఎంట్రీ నెంబర్స్ ఉంటాయి. అట్లా ఈ యూనియన్ లిస్ట్లో ఉన్న వాటికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉన్నాయి. ఇక్కడ వర్డ్ చూడండి, ఎక్స్క్లూజివ్ రైట్ టు మేక్ లాస్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది మనకు, ఇన్కమ్ ట్యాక్స్ మనం మొన్న ట్యాక్స్ రిటర్న్స్ అవన్నీ అయిపోయాయి కదా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ పైన అమెండ్మెంట్లు కానీ చేంజెస్ కానీ లేకపోతే కొత్త ఇంకేదైనా దీన్ని అబాలిష్ చేసి ఇంకా కొత్త యాక్ట్ తీసుకురావాలనుకున్న ఏం చేయాలన్నా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంది, ఓన్లీ యూనియన్ గవర్నమెంట్కే ఉంది. ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్, ఎక్కడ ఉంది, ఎక్స్క్లూజివ్ రైట్ వాళ్ళకే ఉంది. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం, కేసీఆర్ కానీ లేకపోతే ఇంకేదో రాష్ట్రంలో ఉండే ఇంకేదో చీఫ్ మినిస్టర్ కానీ అట్లెందుకు మన ట్యాక్స్ అంతా వాళ్ళ కింద కట్టేది, మనమే ఒకటి స్టేట్ అసెంబ్లీలో ఒక యాక్ట్ పాస్ చేసుకుందాం, ఈ రిటర్న్స్ మొత్తం మన గవర్నమెంట్గా కట్టాలి, ఇన్కమ్ మొత్తం మనకే రావాలని యాక్ట్ పాస్ చేయలేడు. ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్ రైట్ యూనియన్కి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఇప్పుడు స్టేట్ లిస్ట్లోకి వచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాటికి ఎక్స్క్లూజివ్గా స్టేట్గా మాత్రమే ఉంది. ఇందాక మనం ఇండియన్ హెంప్ అని, ఓపిఎం అని, లేదంటే అగ్రికల్చర్ పైన కావచ్చు, సేల్స్ పైన కావచ్చు, సేల్స్ ఆఫ్ గూడ్స్ పైన కావచ్చు, ఓన్లీ స్టేట్కి మాత్రమే ఉంది. సో స్టేట్కి మాత్రమే ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి లేదా అగ్రికల్చర్ పైన నేను ట్యాక్స్ చేస్తా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు. అది స్టేట్ సిలబస్ స్టేట్ సిలబస్ అంటే స్టేట్ సబ్జెక్ట్. అది స్టేట్ గవర్నమెంట్కి ఓకే మనం దీన్ని ట్యాక్సబుల్లో పెట్టొచ్చు అనుకుంటే వాళ్ళు పెట్టొచ్చు, అది పెడతారు లేదనేది వేరే విషయం, అది ప్రాక్టికల్గా చేయరు. బట్ అది స్టేట్ సిలబస్ కాబట్టి సెంటర్ వచ్చి టచ్ చేయలేదు. సో సెంటర్కి సపరేట్ లిస్ట్ ఇచ్చాడు, స్టేట్కి సపరేట్లు ఇచ్చాడు. కాంకరెంట్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండు గవర్నమెంట్స్ కలిసేసేసి కొన్ని ఐటమ్స్ని మ్యూచువల్గా వచ్చేసేసి అందులో మీరు చేయొచ్చు. మనకి ఇందులో రెసిడ్యువల్ ఎంట్రీ అని కూడా ఒకటి ఉంటుంది. అందులోనే సపోజ్ ఒక ఎక్స్ట్రా టెరిటోరియల్ రైట్స్ ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసేసి అది ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఇట్స్ స్టేట్, ఇట్ కెన్ టేక్ దాట్ అండ్ పాస్ ఎ బిల్. సో అది ఇక్కడ కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ లెవీడ్ బై విర్చ్యూ ఆఫ్ ఎంట్రీ 82. ఇందాక చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎంట్రీ 82లో ఉంది, అది సెంటర్ దానిలో యూనియన్ లిస్ట్లో ఉంది. సో వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు కస్టమ్స్ 83లో ఉంది. సో కస్టమ్స్ మనం ఇంపోర్ట్ చేసిన ఎక్స్పోర్ట్ చేసిన దానిపైన పడే ట్యాక్స్ని మనం స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మా షిప్ మా రాష్ట్రాన్ని తాకకుండా పోతుంది కాబట్టి నేనే తీసుకుంటా అట్లా నువ్వు చెప్పడానికి లేదు. అది సెంటర్ సిలబస్, ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ మాత్రమే దానిపైన లా ఫ్రేమ్ చేస్తుంది. ఇది ఏం చేయాలనుకుని ఇంకా వాళ్ళే చేయొచ్చు. సో ఇలా మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల చెప్పాను కదా, గూడ్స్ అనేది స్టేట్ సిలబస్లో ఉండేది, సర్వీసెస్ అనేది సెంటర్ సిలబస్లో ఉండేది. ఈ రెండింటిని మ్యాచ్ చేయడానికి మనము మన కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అది 101st అమెండ్మెంట్ యాక్ట్ 2016 రూపంలో జరిగింది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ జిఎస్టీ తీసుకురావడానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాల్సి వచ్చింది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి ఒక యాక్ట్ పాస్ చేస్తారు. అంటే ఎన్నోసారి మనం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తాం, ఆల్రెడీ 100 times జరిగింది, ఇది 101st టైం. సో 101st టైం ఇది ఒక యాక్ట్ పాస్ అయింది. ఆ యాక్ట్ని మళ్ళీ ప్రెసిడెంట్ కూడా దాన్ని అతను అసెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అంటే దాని కూడా మళ్ళీ ఒక సెక్షన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మనకు ఒక యాక్ట్ ఎలా ఉంటుందో ఆ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఆ యాక్ట్ ఉంటుంది. అసలు ఎందువల్ల అమెండ్మెంట్ చేశారు, ఏ సెక్షన్స్ ఇంపాక్ట్ పడుతున్నాయని చెప్పడానికి అది మనకి ఎగ్జామ్లో ఎక్కడ కూడా అవసరం ఉండదు. జస్ట్ నంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది.
ఓకే. ఈ ఈ అమెండ్మెంట్ యాక్ట్‌లో ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ కాంపెన్సేషన్ సెస్ అనేది ఒకటి ఉంటుంది కదా! ఇందాక స్టార్టింగ్‌లో ఒక దగ్గర చెప్పాను. కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి రెవెన్యూని ఈ జీఎస్టీ వల్ల అని చెప్పేసి, వాళ్ళని మెప్పించడానికి, వాళ్ళకి కాంపెన్సేట్ చేయడానికి, అడ్జస్ట్ చేయడానికి ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్‌లోనే ఒక క్లియర్‌గా చెప్పారు. ఒక జీఎస్టీ కౌన్సిల్‌ని మనం పెట్టాలి. ఆ జీఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది ఎంత వాళ్ళు రెవెన్యూ మిస్ అవుతున్నారని చెప్పేసి, దాన్ని కంపేర్ చేసుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ సెస్‌ని ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. సో ఏమేమి చేంజెస్ చేస్తారు ఈ కాన్స్టిట్యూషన్లో అనేది ఒకసారి చూద్దాం. మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా అడిగినా కానీ ఒక 4 మార్క్స్కి అడగవచ్చు. రేర్, బట్ అడగకపోయినా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంకరెంట్ పవర్స్ ఆన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేషన్స్ టు మేక్ లాస్ గవర్నింగ్ ట్యాక్సెస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ముందులా ఉండేది స్టేట్కి సపరేట్గా ఉండేది, సెంట్రల్కి సపరేట్గా ఉండేది. కానీ ఈ జీఎస్టీకి సంబంధించి కాంకరెంట్ పవర్స్ ఇచ్చారు. అంటే ఇద్దరికి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక వాచ్ హైదరాబాద్లో కొనుక్కున్నాను అనుకుందాం, 1000+ దానిపైన సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పడుతుందంటే ఆ రెండు గవర్నమెంట్కి కాంకరెంట్ పవర్స్ ఉన్నాయి కదా, ఎట్ ఎ టైం వెళ్తున్నాయి కదా డబ్బులు. కాబట్టి కాంకరెంట్ పవర్స్ రెండింటికి ఉన్నాయి. లెవీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండ్ goods and services on interstate transactions of goods and services to be levied and collected by the central government and apportioned between the union and the centers in the manner provided by the parliament by law as per the recommendation of the GST council. So దీని మీనింగ్ ఏంటి అంటే, విత్ ఇన్ ద స్టేట్ అయినప్పుడు సెంటర్ పోర్షన్ సెంటర్కి వెళ్తుంది, స్టేట్ పోర్షన్ స్టేట్కి వెళ్తుంది, ఇష్యూ లేదు. కానీ రెండు రాష్ట్రాల మధ్యలో అయినప్పుడు, నేను తెలంగాణ నుంచి తమిళనాడుకి పంపిస్తున్నాను అన్నప్పుడు 2 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయింది, అందులో యూజిఎస్టీ ఐజిఎస్టీ పడుతుంది. సో ఇప్పుడు ఇవి 2 రాష్ట్రాలు పోట్లాడుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. అట్లా మీరు 2 రాష్ట్రాల మధ్యలో ఏమైనా జరిగితే, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగితే ఐజిఎస్టీ పడుతుంది. దట్ విల్ బి కలెక్టెడ్ బై ద సెంటర్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటుంది, ఈ 2 రాష్ట్రాలకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది జీఎస్టీ కౌన్సిల్ ఒక రికమెండేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. సో అది మీరు మీ సిలబసే కాదు, మీరు రేపట్లో వచ్చేసి ఇది మాకు రావాలి మీకు రావాలని చెప్పి మీరు అడిగే అర్హతనే లేదు, మీరు అడగాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇది చెప్పేస్తుంది. Principles for determining the place of supply and where supply takes place in the course of interstate trade or commerce shall be formulated by the parliament by law. సో దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఒక షిప్ ఉంది, షిప్లో ఒక టూరిజం షిప్ అనుకుందాం, ఒక రాష్ట్రాన్ని తాకకుంటూ ఇంకో రాష్ట్రానికి వెళ్ళింది. ఇప్పుడు మనకు బార్డర్లో ఉండే స్టేట్స్కి ఎగ్జాంపుల్ ఒరిస్సా అనుకోవచ్చు, ఇక్కడ సైడ్ కేరళ అనుకోవచ్చు, మహారాష్ట్ర. సో వీళ్ళకి ఏంటి అంటే, ట్రావెలింగ్ షిప్ ఆర్ టూరిజం కోసం ఒక స్టేట్లో ఎక్కావు, టికెట్ తీసుకున్నావు, అది పక్క స్టేట్కి వెళ్ళిన తర్వాత దానిపైన వచ్చే జీఎస్టీ ఈ స్టేట్కి వెళ్ళాలా ఆ స్టేట్కి వెళ్ళాలా. ఇప్పుడు నేను గూడ్స్ నేను హైదరాబాద్ నుంచి నేను మహారాష్ట్రకి పంపిస్తున్నాను, మహారాష్ట్రకి పంపించినప్పుడు డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటున్నాం, అంటే మహారాష్ట్రకి చెందాలి దాని ట్యాక్స్, కానీ మా గవర్నమెంట్ ఒప్పుకుంటుందా నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నావు అని చెప్పి. సో ఎప్పుడు వాట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, అది ప్లేస్ ఆఫ్ సప్లై హైదరాబాద్ అవుతుందా ఆర్ తెలంగాణ అవుతుందా మహారాష్ట్ర అవుతుందా అనేది నేను డిసైడ్ చేయలేను, మహారాష్ట్ర డిసైడ్ చేయలేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ద్వారానే డిసైడ్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. GST will be levied on all supply of goods and services except alcoholic liquor for human consumption. ఇది ఇప్పటికి నేను 4 times చెప్పాను. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ GST పర్వ్యూలోకి రావట్లేదు. సార్ మరి ఇందాక ఇంకా పెట్రోల్ రిలేటెడ్ ప్రోడక్ట్ కూడా చెప్పారు కదంటే, అవి ప్రస్తుతానికి లేవు కానీ రావచ్చు. కానీ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అది స్టేట్ సిలబస్, దాన్ని టచ్ చేసే రైట్ ఎవరికి లేదు. చెప్పాలంటే ప్రతి స్టేట్కి వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ద రెవెన్యూ వాళ్ళు అమ్ముకునే లిక్కర్ పైన వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్స్ ఆ రెవెన్యూని వదులుకోవడం ఇష్టపడరు, కాబట్టి అది GST పరిధిలో రాదు, అది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రమోట్ కూడా చేస్తాయి. On the following products, GST shall not be levied till a date to be notified by the recommendation of the GST council. ఇది కూడా ఇందాక చెప్పాను. ప్రస్తుతానికి ఇవి GST పడట్లేదు, కానీ ఎప్పుడైనా GST కౌన్సిల్ వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ పైన కూడా GST పడాలని చెప్పి వాళ్ళు అనుకుంటే, పెట్రోలియం, క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన కూడా GSTని వాళ్ళు అప్లికబుల్ చేయొచ్చు. కాకపోతే ద డేట్ విల్ బి డిసైడెడ్ బై ద GST కౌన్సిల్. ఇట్ విల్ రికమెండ్ ఇట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ మేక్ ద చేంజెస్ అకార్డింగ్లీ. Article 279A of the Constitution empowers the President to constitute a joint forum of the center and state, namely Goods and Services Tax Council, GST Council. సో మనకు GST కౌన్సిల్ని ఎవరు చేస్తారు అంటే, ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తాడు ఒక ఫోరం టైప్లో. అందులో ఎవరెవరు ఉండాలనేది ఎగ్జామ్లో కొంచెం లిటిల్ బిట్ ఇంపార్టెంట్, బట్ ప్రస్తుతానికి అది ఆర్టికల్ 279A అనేది ప్రెసిడెంట్కి పవర్ ఇచ్చింది. సో ప్రెసిడెంట్ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్టికల్ 279A ద్వారా వచ్చింది, MCQస్లో రావచ్చు. సో అది GST కౌన్సిల్ అతను డిసైడ్ చేయొచ్చు ఆర్ ఫామ్ చేయొచ్చు. ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్. సో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ మన మేడం వాళ్ళు
చైర్మన్గా ఉంటుంది ఆ కౌన్సిల్లోకి. అండ్ ద మినిస్టర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్, టాక్సేషన్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ నామినేటెడ్ బై ఈచ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విత్ ద లెజిస్లేచర్స్ ఆర్ మెంబర్స్. సో చైర్మన్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ వస్తారు. సో వీళ్ళందరూ మెంబర్స్ వస్తారు. ఆ మెంబర్స్ వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు వైస్ చైర్పర్సన్ని కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. Besides, the Union Minister of States in charge of Revenue or Finance is also its members. The function of the council is to make recommendations to the Union and the states on the important issues like tax rates, exemptions, threshold limits, disputes resolution, etc. సో ప్రతి గొడవకి ఎలా రిజల్యూషన్ చేయాలి అంటే డిస్ప్యూట్కి మనం అప్పీల్కి వెళ్తామని కాదు అక్కడ ఉద్దేశం. ఇది ఈ ప్రోడక్ట్ని ఎగ్జామ్షన్ కేటగిరీలో పెట్టాలా వద్దా, ఉన్న కేటగిరీని తీసేసేయాలా లేదా కొత్తగా పెట్టాలా, ట్యాక్స్ రేట్ని పెంచాలా తగ్గించాలా, హోమ్ అప్లయన్సెస్కి పెంచాలా తగ్గించాలా, వీళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరమా కాదా, ఈ లిమిట్ వరకు పెట్టాలి, ఏ కండిషన్స్ పెట్టాలి, పర్సంటేజెస్ని క్లాసిఫికేషన్ వరకు రాదు. కానీ ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే స్టేట్స్ మధ్యలో సెటిల్మెంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఇలాంటి వాటి మొత్తానికి జిఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది. ఇవన్నీ చెప్పాను, సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇట్, వర్డ్స్లోనే వచ్చాయి. పవర్ ఆఫ్ పార్లమెంటరీ టు లెజిస్లేట్ విత్ ద రెస్పెక్ట్ టు ఎ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎక్స్టెండెడ్ టు జిఎస్టీ ప్రొవైడెడ్ అండర్ ద ఆర్టికల్ 246. దీని మీనింగ్ ఏంటంటే సెంటర్కి పవర్స్ ఉంది, స్టేట్కి పవర్స్ ఉంది. చెప్పాను కదా, సెంటర్కి సెంటర్ పవర్స్ ఉన్నాయి, స్టేట్కి స్టేట్ పవర్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన ఇండియాలో ఎమర్జెన్సీ వస్తుందో, వీ షుడ్ ప్రే ఇట్ షుడ్ నాట్ కమ్, ఎప్పుడైనా అలా వచ్చిన పరిస్థితి ఉంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ కోసము ఒక స్టేట్లో కొంచెం పరిస్థితులు బాగాలేవు అనుకున్నప్పుడు, దో ఇట్ ఇస్ ఎ స్టేట్ సిలబస్, సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంది, ఆ యాక్ట్ని వాళ్ళు పాస్ చేయలేరు, వాళ్ళ అసెంబ్లీని ప్రస్తుతానికి ఫామ్ చేయలేకపోతున్నారు, అలాంటి అన్రెస్ట్ ఉంది, అలాంటి సిచ్యువేషన్ అంతా బ్యాడ్గా అయిపోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ దట్ అండ్ దే కెన్ మేక్ లాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టేట్. సో ఇది జరగలేదు ఇప్పటివరకు, జరగకూడదని కూడా అనుకుందాం. సో దట్ ఈజ్ యువర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్స్ట్రా టెరిటోరియల్ పవర్స్ కూడా ఇచ్చారు అండ్ దట్ ఇంక్లూడ్స్ జిఎస్టీ ఆల్సో. ఎమర్జెన్సీలు కూడా అలా చేయొచ్చు, ఇందాక చెప్పాను. సో ఇంటర్స్టేట్ ఇది చెప్పాను, ఇంటర్స్టేట్ పైన డిసైడ్ చేసేది పవర్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అంటే ఐజిఎస్టీకి సంబంధించింది అపోర్షన్ చేయాల్సిన పవర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. రెండు రాష్ట్రాలు ఎప్పటికీ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోతుంది. జిఎస్టీ కౌన్సిల్ ఒకసారి చూద్దాం, ఇది కొంచెం రిలేటివ్లీ ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. Article 279A of the Constitution empowers the President to constitute a joint forum of the center and state, namely Goods and Service Tax Council, GST Council. So మనకు 279A ప్రకారము ప్రెసిడెంట్కి ఆ రైట్ ఇచ్చారు. ఆ రైట్ ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ని అతను ఫామ్ చేయొచ్చు. సో ఈ ఫామ్ మనకు 12th సెప్టెంబర్ రోజు వచ్చింది. ప్రెసిడెంట్ కాన్స్టిట్యూటెడ్ ఇట్ ఆన్ 15th సెప్టెంబర్. జిఎస్టీ కౌన్సిల్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్. ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీ అనుకోండి. జిఎస్టీ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారనేది, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఈజ్ ద చైర్పర్సన్. సో ఎవరైతే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారో ఆ టైంలో వాళ్ళు చైర్పర్సన్, వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. దాంతోపాటు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ చార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫైనాన్స్ ఈజ్ ద మెంబర్. Minister in charge of finance or taxation or any other minister nominated by each state government are the members. So union ministers of state in charge, ఇంకా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క పర్సన్ని నామినేట్ చేస్తుంది, వీళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని వైస్ చైర్పర్సన్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, సో వాళ్ళు రికమెండేషన్స్ దేనిపైన చేస్తారంటే, వాట్ ఆర్ ద ఐటమ్స్ ఆన్ విచ్ ద జిఎస్టీ కౌన్సిల్ కెన్ మేక్ రికమెండేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు అన్నీ చేయొచ్చు. ఓకే, కాకపోతే మనం ఎగ్జామ్లో అట్లా రాయలేం కదా, ఒక 5-6 పాయింట్స్ రాయొచ్చు. ఏ ట్యాక్సెస్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ ట్యాక్స్ని తీసేసేయాలి అని చెప్పే రైటు జిఎస్టీ కౌన్సిల్గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ చెప్పలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు, జిఎస్టీ కౌన్సిల్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు. సో జిఎస్టీ కౌన్సిల్లో ఆ ఫైనాన్స్ మినిస్టర్ హెడ్ చేసిన చైర్పర్సన్గా ఉన్న ఆ కౌన్సిల్లో వాళ్ళు లేదు మనకి ట్యాక్స్ అవసరం లేదు అనుకుంటే, అబాలిష్ చేయాలనుకుంటే వాళ్ళు దాన్ని డిసైడ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి సిఫారసు ఆర్ రికమెండేషన్ చేస్తే వాళ్ళు పార్లమెంట్లో యాక్ట్లో అమెండ్మెంట్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ అవుతుంది. అలాగే ఏదైనా ఎగ్జామ్షన్ చేయాలనుకున్న జిఎస్టీ కౌన్సిలే చేస్తుంది, ఎగ్జామ్షన్ నుంచి బయటకు తీసుకురావాలనుకున్న వాళ్ళే చేస్తారు. ఇంకా
అపోర్షన్మెంట్ అంటే 2 రాష్ట్రాల మధ్య ఎలా అపోర్షన్ చేయాలా వాటిపైన కూడా ఇందాక మాట్లాడాను. ఆ రైట్ కూడా జిఎస్టీ కౌన్సిల్కి మాత్రమే ఉంది. సో ప్లేస్ ఆఫ్ సప్లై డిసైడ్ చేసే పవరు సెంట్రల్ గవర్నమెంట్కే ఉంది. అంటే అర్థం జిఎస్టీ కౌన్సిల్ దాన్ని రికమెండేషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తుంది. మనం సింపుల్గా చెప్పలేము, బాబు మీ బండి ఇక్కడ ఆగింది కాబట్టి ఇది మా రాష్ట్రానికి రెవెన్యూ రావాలని చెప్పి మనం చెప్పలేము. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ప్లేస్ ఆఫ్ సప్లై విల్ డిటర్మైన్ విచ్ గవర్నమెంట్ విల్ టేక్ ద రెవెన్యూ. అది డిసైడ్ చేసే పవర్ మనకు లేదు. అది జిఎస్టీ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే చెప్పగలుగుతుంది. టర్న్ ఓవర్ లిమిట్స్ కానీ, ఎగ్జామ్షన్ లిమిట్స్ కానీ, రేట్స్ కానీ, ఫ్లోర్ రేట్స్ కానీ, బ్యాండ్స్ కానీ, స్పెషల్ రేట్స్ కానీ, ఇవన్నీ చెప్పే రైటు వాళ్ళకే ఉంటుంది. ఇంకొకటి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని ఉన్నాయి కదా, అంటే కొంచెం వెనకబడిపోయిన రాష్ట్రాలని ప్రమోట్ చేయడానికి కొన్ని రకమైన ఎగ్జామ్షన్స్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఇస్తారు. సో ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏమేమిటివి, వాటికి ఏమేమి బెనిఫిట్స్ ఇవ్వాలి, ఏమేమి బెనిఫిట్స్ తీసేసేయాలి, మనం అప్పుడు అనుకున్నప్పుడు ఆ రాష్ట్రం కొంచెం వెనకబడిపోయింది కానీ ప్రస్తుతానికి ముందుకు వెళ్తుంది, అలాంటి ఐటమ్స్ మొత్తము జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ మనము స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని అంటాము. అలాగే సపరేట్ లిమిట్స్ ఉంటాయి. మనం ఎగ్జామ్షన్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు దానికోసం కూడా మళ్ళీ మాట్లాడతాను. ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి కొంచెం డిఫరెంట్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇంకా ఈ హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, గ్యాస్ వీటిపైన ఎప్పటి నుంచి ట్యాక్స్ పడాలని చెప్పేది కూడా జిఎస్టీ కౌన్సిల్ చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఇంపార్టెంట్ అనుకోండి, 1/2 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్ షెల్ కాన్స్టిట్యూట్ ఏ క్వారం ఫర్ ద మీటింగ్. మీకు ఎగ్జామ్లో 1 మార్క్లో బిట్స్లో కూడా రావచ్చు. మన కంపెనీలలో ఉంటుంది కదా ఒక మీటింగ్, ఎప్పుడు మీరు దీన్ని మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇవాళ మనము 10 o'clock ఈ ఐటమ్ పైన మనం డిస్కస్ చేద్దామని అనుకున్నాం. అందరు రావాలి కదా, అందరు రావాలా? సో మినిమం 1/2 మెంబర్స్ రావాలి. మొత్తం 30 మెంబర్స్ ఉంటే 15 మెంబర్స్ వస్తే తప్ప నువ్వు బిజినెస్ని స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు మన క్లాస్లో స్ట్రెంత్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, నేనేమంటాను మినిమం 10 మెంబర్స్ వస్తే క్లాస్ స్టార్ట్ చేస్తా అంటాను. సో దట్ ఈస్ లైక్ మినిమం కోరం అంటారు దాన్ని. ఓకే, సో ఇక్కడ మనకు 1/2 మొత్తం మెంబర్స్లో 1/2 మెంబర్స్ ఉంటే తప్ప నువ్వు ఏం డిసిషన్స్ తీసుకోదు, ఏం మాటలు మాట్లాడుకోకూడదు. కాకపోతే వాళ్ళ పవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ పవర్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్తాను. వాళ్ళు ఏ డిసిషన్స్ తీసుకున్నా 3/4 మెజారిటీస్తో తీసుకోవాలి. 3/4 మెజారిటీ అంటే అర్థం ఏంటంటే మన స్పెషల్ రెజల్యూషన్ అంటాం కదా, అట్లాగే ఇక్కడ కూడా 3/4 మెజారిటీ ఉన్న రెజల్యూషన్స్లోతోనే డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలి. జస్ట్ లైక్ ఒక బోర్డ్ మీటింగ్ టైప్లో ఉంది అది. కాకపోతే ఇక్కడ పవర్స్ని ఈక్వలెంట్గా లేదు. ముందు ఎలా ఉంటుంది, ఒక షేర్కి ఒక రైట్ అనేది ఉంటుంది కదా మన కంపెనీలో ఉంటుంది కదా, కానీ ఇక్కడ అట్లా లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 ఆఫ్ ద టోటల్ ఓట్స్, మొత్తం ఓట్లో 1/3 వాళ్ళ పవర్ వాళ్ళకు ఉంటుంది. 2/3 మొత్తం రిమైనింగ్ అన్ని స్టేట్స్ని కలుపుకొని 2/3 పవర్ ఉంటుంది. అంటే వాళ్ళు అందులో కూడా కొంచెం ఒక రకమైన పార్షియాలిటీ చూపిస్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నో యాక్ట్ ఆర్ ప్రొసీడింగ్ ఆఫ్ ద జిఎస్టీ షెల్ బీ ఇన్వాలిడ్ మియర్లీ బికాస్, అంటే ఆ జిఎస్టీ కౌన్సిల్ తీసుకొచ్చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కానీ ఫ్యూచర్లో ఏమైందంటే ఆ కౌన్సిల్ మెంబర్స్లో ఉన్న వాళ్ళలో ఒక అతను డిస్క్వాలిఫై అయ్యాడు టు బికమ్ ఏ మెంబర్, ఏదో రీజన్ వల్ల, ఏదో ఫ్రాడ్ చేశాడు, ఏదో రీజన్ వల్ల. సో జస్ట్ బికాస్ దెర్ ఇస్ ఏ disqualification or there is some issue with respect to any of the things which are not directly involved with the GST council meeting, ఆ GST council meeting తీసుకున్న నిర్ణయాలని మీరు ఇన్వాలిడ్ అనలేము. You cannot simply say that the decisions taken by GST council is invalid merely because there is any error or issue or small irregularity in the appointment or anything of that sort with respect to the members or the chairperson. ఏదో ప్రొసీజరల్గా ఒక చిన్న మిస్టేక్ జరిగినందుకు నువ్వు GSTని ఎగ్జామ్షన్ చేస్తావు, లేకపోతే దాన్ని GST ఒక ఐటమ్ నుంచి ఎగ్జామ్షన్ బయటకు తీసుకొచ్చావు, అది ఇన్వాలిడ్ అవ్వదు. సో డిస్ప్యూట్స్ రిజల్యూషన్స్ కూడా వీళ్ళే ఒక మెకానిజంని తీసుకొని వస్తారు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఏ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ ఆల్ గైస్. సో మీ రెస్పాన్స్ విల్ ఎంకరేజ్ మీ టు పోస్ట్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.